శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, రమణ భగవానులు ఒక సందర్భంలో నేను పోయేదానికి నాకు చోటెక్కడిది అని ఒకరితో అనటం జరిగినది. ఇది ఒక ప్రవచనంలో ఒక గురువు గారు చెబుతుంటే నేను విన్నాను. ఈ వాక్యమును అర్థమయ్యేలా సవివరంగా చెప్పగలరని మనవి చేస్తున్నాను. ఇది వీరి ప్రశ్న అండి. ఏంటి ఆ ప్రశ్న అంటే, నేను పోయేదానికి నాకు చోటెక్కడిది అని రమణ భగవానులు అన్నారు ఒక సందర్భంలో. ఈ సందర్భం ఏంటి అంటే, రమణ భగవానులు చివరి దశలో, అంటే వారికి వృద్ధాప్యం వచ్చినటువంటి చివరి దశలో వారికి చేతి భుజం మీద ఒక పుండు వచ్చింది. క్యాన్సర్ పుండు అన్నారు. ఏదో సర్కోమా అనే రకరకాల పేర్లతో అనేక పుస్తకాల్లో అనేక రకాలుగా రాశారు. కానీ అది విపరీతమైనటువంటి బాధను కలిగిస్తూ దానికి 2-3 సార్లు ఆపరేషన్ చేసినా కూడా అది మరలా తిరిగి వస్తున్నది తగ్గకుండా. దాని వలన ఆయన శరీరం వదిలేటువంటి స్థితికి వెళుతున్నారు. వృద్ధాప్యం కూడా వచ్చింది. అప్పుడు వారితో అనుబంధంలో ఉన్నటువంటి భక్తులు, నిత్యం వారితో అక్కడ గడుపుతున్న భక్తులు, ఆ భక్తులలో కొంతమంది దుఃఖిస్తూ రమణ భగవానులు చనిపోతారేమో అనేటువంటి బాధను వాళ్ళు వ్యక్తపరిచారు. అయ్యా, మీరు లేకపోతే మేము ఎలాగూ, మా పరిస్థితి ఏంటి, మీరు మీ అంతట మీ శక్తితో ఆ పుండును, ఆ క్యాన్సర్ పుండును తగ్గించుకోండి అని ఆయన శరీరం వదులుతారన్న బాధను వ్యక్తం చేసినప్పుడు, అంటే ఆయన చనిపోతారు అనే బాధను వ్యక్తం చేసినప్పుడు, అప్పుడు వారు అన్నారు, నేను పోయేదానికి నాకు చోటెక్కడిది అని. అంటే ఎక్కడికో వెళ్ళటానికి అసలు నాకు చోటు ఎక్కడుంది అని. అంటే దాని అర్థం ఏంటి అంటే, నేను అనంత ఆత్మస్వరూపుడను అని ఆయన తన 14వ ఏట నుంచి చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ వాక్యం ఆయన నేను పోయేదానికి నాకు చోటెక్కడిది అనే వాక్యం ఆయన కంటిన్యూ 14వ ఏట నుంచి చెబుతానే ఉన్నారు. నేను అనంత ఆత్మస్వరూపుడను, సర్వవ్యాపకుడను, మొత్తం వ్యాపించి ఉన్నది నేనే. అయితే అది శక్తి స్వరూపములో. మీరు ఈ శరీరాన్ని రమణ మహర్షి అని పిలుస్తున్నారు. ఈ శరీరం నేను కాదు, పరిమితమైనది, ఇది నశించిపోతుంది. కానీ శాశ్వతముగా అనంత ఆత్మశక్తి స్వరూపుడుగా నేనుంటాను. మీ దర్శనార్థం మాత్రమే ఈ శరీర రూపంలో మీకు ప్రకటితమవుతున్నాను. ఎవరైనా ప్రకటితమవ్వాలంటే ఇలా శరీర రూపాలతో ప్రకటితమవటం తప్ప ఇంకో దారి లేదు. శక్తి ప్రకటితమయ్యేది కాదు. ప్రకటితమయ్యేది కాదు అన్నప్పుడు శక్తి ప్రకటితమయ్యేదే, కానీ ప్రకటితమవుతున్నటువంటి శక్తిని గ్రహించే శక్తి శరీరధారులకు లేదు. అది శక్తి ప్రకటితమయ్యేది కాదు అంటే అది ఎప్పుడూ ఉన్నదే. అసలు ఉన్నదే శక్తి, సర్వవ్యాపకంగా ఉన్నదే శక్తి. దాన్ని అనంతము అన్నారు, అఖండము అన్నారు, అనిర్వచనీయము అన్నారు. అంటే మాటలతో చెప్పడానికి కుదరదు అన్నారు. అవాంగ్మానస గోచరము అన్నారు. అవాంగ్మానస గోచరము అన్నప్పుడు వాక్కుకు గాని మనసుకు గాని అది గోచరము కాదు, అందదు, అసలు కనపడదు అన్నారు. ఇవన్నీ ఎవరికి చెప్పారు? అనిర్వచనీయము, వచనములతో చెప్పటానికి వీలు లేదు అని ఎవరికి చెప్పారు? మనుషులు చెప్పారు. వచనములు మాట్లాడుకునేది, వాక్కులు మాట్లాడుకునేది, భాషలో మాట్లాడుకునేది, గ్రహించేది మనుషులు. కాబట్టి ముందు ఆ విషయం తెలుసుకోవాలి. అలాగే అవాంగ్మానస గోచరం అన్నప్పుడు ఒక మనసు గాని ఒక వాక్కు గాని, మనసు ద్వారా లోపల మనసులో ముందు మనం అన్ని దర్శిస్తాం. గోచరం అంటే దర్శనము, కనపడుతుంది, అర్థమవటం, అవగాహన, కనపడటం, ఇదంతా కూడా మనసులో జరుగుతుంది. మనకి ఏ పని చేసినా మనసు మన మెమరీ బాక్స్, జ్ఞాపకాల పెట్టె. మన ఆలోచనలు, మన భావాలు ఇవన్నీ ఆ జ్ఞాపకాల పెట్టెలోంచి బయటకు వస్తూ ఉంటాయి.
అలా మనసుకు కూడా అందదు, వాక్కుకు కూడా అందదు అని చెప్పారు. ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పారు? మనుషులే చెప్పారు, మనిషికే చెప్పారు. అంటే ఏంటి? శరీరపరంగా మనోపరంగా దాన్ని తెలుసుకోవటం అసంభవం. ఎందుకని అంటే ఇక్కడ గమనించవలసిన విషయం ఉంది. అది అద్భుతం కాదు, అనంత ఆత్మశక్తి అద్భుతం కాదు. అది ఆకాశము వలె సర్వవ్యాపకముగా వ్యాపించి ఉన్నది. అదే ఆకాశము, అదే శక్తి స్వరూపము, అదే అనంత ఆత్మశక్తి. కానీ దాన్ని ఖాళీ అనుకుని మనం జీవిస్తున్నాం. ఎందుకని అలా అనుకుంటున్నాం అంటే శక్తిని చూసే శక్తి మనకు లేదు. ఇక్కడ ప్రాబ్లం మన శరీరంలో ఉంది, మనలో ఉంది. నేను శరీరము అనుకుంటున్న భావనలో ఉంది. అది గ్రహించాలి మనం. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ ఉందంటే మనలో ఉంది. శక్తి ప్రాబ్లం కాదు. మనకు తెలియకపోవటం వలన మన చుట్టూ ఉన్న ఖాళీని మనం దేనికి పనికిరాని ఖాళీ శూన్యం అనుకొని జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ అదంతా శక్తి సాగరం, అదంతా అనంత ఆత్మశక్తి సాగరం. అయితే ఆత్మశక్తి అన్నప్పుడు ఆత్మ అనేది దానికి పేరు పెట్టారు అంతే. మొత్తం సృష్టి అంతా శక్తిమయమే అని సైన్స్ కూడా చెబుతుంది. కాబట్టి శక్తి అన్న దాంట్లో ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు. కానీ కన్ఫ్యూజన్ ఎక్కడుంది అంటే నాకు అది తెలియబడటం లేదు. నాకు అన్నప్పుడు ఎవరికి? శరీరపరమైనటువంటి జీవులకి, నేను శరీరమే అని జీవిస్తున్నటువంటి మనుషులకి, నేను శరీరము అనే భావనలో సాగుతున్న వాళ్ళకి ఆ శరీర భావన ఉన్నది కనుక శరీరముకు ఒక పరిమితి ఉన్నది, శరీరమునకు ఒక పనితీరు ఉన్నది కనుక ఇది మనం గ్రహించాల్సింది. ఇక్కడ శరీరమునకు ఒక పరిమితి ఉన్నది, శరీరమునకు ఒక పనితీరు కూడా ఉన్నది కనుక ఆ పనితీరును గ్రహిస్తే శక్తి ఎందుకు కనపడతలేదు తెలిసిపోద్ది. ఏంటి ఆ పనితీరు? శరీర పనితీరు ఏమిటి అన్నప్పుడు శరీర పనితీరు కన్ను ద్వారా చూడగలను అంటే దృశ్యములు ఉండాలి. నాకు రంగులు కానీ ఏవైనా కానీ దృశ్యము చూడటానికి వీలుగా ఉండాలి. చెవి ద్వారా వినగలను అంటే శబ్దములు, చెవి ద్వారా వినుటకు అవకాశము కలిగించేటువంటి శబ్దములు ఉండాలి. ముక్కు ద్వారా వాసనలు చూడగలను అంటే ముక్కు ద్వారా వాసనలు గ్రహించడానికి అనువైనటువంటి వాసన ఉండవలెను. అలాగే చర్మము ద్వారా స్పర్శలు పొందగలను అన్నప్పుడు చర్మము ద్వారా స్పర్శలు పొందడానికి అనువైనటువంటి స్పర్శ పరిస్థితులు, స్పర్శను కలిగించేవి ఉండవలెను. ఇలా అంటే నాలుక ద్వారా రుచులు తెలుసుకోగలను అన్నప్పుడు నాలుక ద్వారా రుచులు తెలుసుకోవటానికి అవసరమైనటువంటి పదార్థములు ఉండవలెను. అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ ఈ 5 రకములుగా మాత్రమే నా శరీరము గ్రహించగలదు. ఈ శరీరం యొక్క పనితీరు ఇలాగే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ లోపం ఎవరిదంటే శరీరాన్ని. శరీరము ఇలా మాత్రమే పనిచేయగలదు, శరీరం ఇలా మాత్రమే గ్రహించగలదు. శరీరం ఇంకే విధముగానూ గ్రహించలేదు. కాబట్టి నా శరీరము గ్రహించే తీరుతెన్నులు ఇవి కనుక నేను ఆ శక్తిని చూడలేకపోతున్నాను. మరి శక్తి ఎలా ఉన్నది? శక్తి ఉన్నది రైట్. ఎలా ఉన్నది? సర్వవ్యాపకముగా మనకు మన చుట్టూ దర్శనమిస్తున్నటువంటి ఆకాశము వలె ఉన్నది. వలె కాదు, ఆకాశమే ఆ శక్తి. పంచభూతములలో మొదటిదైనటువంటి ఆకాశమే ఆ శక్తి. ఆ శక్తి యొక్క లక్షణములు అంటే దానిలో కదలిక అనే లక్షణం ఉంది. ఎక్కడున్నది? దాని లోపల ఉంది. అంటే మన శరీరము లోపల భావం ఎలా కదులుతుందో అలా అనంత ఆత్మశక్తి స్వరూపమైనటువంటి ఆకాశము అని పిలువబడుతున్న దానిలో వాయువు అనే కదలిక ఉంది. దానికి ఆ కదలికకి వాయువు అని పేరు పెట్టాం. దానికి స్పర్శ గుణం ఉంది, దానికి ఉంది ఆ గుణం. అది ఆ కదలికకి స్పర్శ ఉంది. అక్కడ ఆ కదలిక పేరు వాయువు. అది ఎక్కడుంది? ఆకాశం లోపల ఉంది. ఆకాశానికి భిన్నంగా లేదు. మనలో మన గుణాలు ఉన్నట్టు. అలాగే దానిలో తేజస్సు అనేటువంటి గుణం ఉంది. అంటే వెలుగు, ఉష్ణోగ్రత. అది ఎక్కడుంది? ఆకాశములోనే, వాయువులోనే తేజస్సు, ఉష్ణోగ్రత కూడా ఉన్నాయి. ఏకంగానే ఉన్నాయి. కానీ లక్షణాలు చెప్పుకుంటున్నాం.
ఒక మనిషి యొక్క లక్షణములు, ఒక మనిషి యొక్క గుణములు, ఒక మనిషి యొక్క స్వభావములు మనిషికి భిన్నమైనవి కావు. మనిషిలోనివే, ఒకటే మనిషి కానీ అనేక గుణములు ఉంటాయి, అనేక లక్షణములు ఉంటాయి, అన్ని మనిషిలో ఉంటాయి. మనిషి కలిగి ఉన్నాడు, అవేం కనపడవు, మనకి ఉంటాయి. అలా మనకి ఆత్మశక్తిలో ఉన్నవి ఇవి. తేజస్సు దానిలోనే ఉంది, ఉష్ణోగ్రత, అది ద్రవత్వమును పొందగలదు. అదేంటంటే ద్రవత్వమును పొందగలదు, అదే నీరు. ఘనత్వమును పొందగలదు, అదే భూమి. ఈ 5 స్థితులు దాని లక్షణములు. ఈ లక్షణములలో ఘనత్వమైన భూమిని దర్శించగలము, ద్రవత్వమైన నీటిని దర్శించగలము, తేజస్సు అయినటువంటి వెలుగుని, ఉష్ణోగ్రతని దర్శించి అనుభవించగలము, వాయువు అనేటువంటి స్పర్శను పొందగలము. కానీ సర్వవ్యాపక ఆకాశ శక్తిగా ఉన్నటువంటి ఆకాశమును శూన్యమని భావించుకుంటున్నాం, అందులో ఉన్న శక్తిని గ్రహించలేకపోతున్నాం. అంటే గ్రహణ శక్తి మనకు లేదు. దాని లక్షణాలలో మిగిలిన 4 మనం గుర్తించగలుగుతున్నాం. దాని స్వరూప స్వభావమైనటువంటి, దాని తత్వమైనటువంటి ఆకాశమును గ్రహించలేకపోతున్నాం. ఇది గ్రహించలేకపోవడం మన ప్రాబ్లం, దాని ప్రాబ్లం కాదు. అది ఇప్పుడు దాన్ని గ్రహించాలి. ఎలా గ్రహించాలి అసలు విషయం అది. ఎలా గ్రహించాలి అంటే, గ్రహించటానికి అనువుగా మనలో ఇంకేమైనా ఉన్నవా అవి వెతుక్కోవాలి. ఇప్పుడు కన్ను ద్వారా చూచుట, చెవి ద్వారా వినుట, ముక్కు ద్వారా వాసన చూచుట, నాలుక ద్వారా రుచి చూచుట, ఇలా చర్మము ద్వారా స్పర్శలు తెలుసుకొనుట, ఇది కాక మనలో తెలుసుకోవడానికి ఇంకేమైనా ఉన్నదా అని మనం ఆలోచించి ఒక్కసారి ఇవన్నీ శరీరముతో జరుగుతున్నవి కనుక శరీరాన్ని ఒకసారి ఆపేద్దాం, కళ్ళు మూసుకుందాం, ఏకాంతంగా కూర్చుందాం. ఇప్పుడు దృశ్యములు చూడటం లేదు, శబ్దములు వినటం లేదు, వాసనలు గ్రహించటం లేదు, అంటే ఆ ఏర్పాట్లు చేసుకొని కూర్చుందాం. అలా స్పర్శలకి ఏం పెట్టుకోలేదు, ప్రశాంతంగా కూర్చున్నాం. రుచులు ఏమి తినటం లేదు, అలా కూర్చున్నాం ప్రశాంతంగా చక్కగా. ఇప్పుడు శరీరముతో ఏమీ అనుభవించటం లేదు, గ్రహించటం లేదు. ఇప్పుడు అసలు ఏమైనా తెలుస్తుందా, తెలియటం లేదా అంటే లోపల నేను అని తెలుస్తుంది, భావాలు తెలుస్తున్నాయి, కదలికలు తెలుస్తున్నాయి, లోపల అన్ని ఆలోచనలు కదులుతున్నాయి, ఆ ఆలోచనలలో ఉన్న అర్థభావాలు తెలుస్తున్నాయి. ఎలా తెలుస్తున్నాయి? కన్ను చూడటం లేదు కదా, చెవి వినటం లేదు కదా, ముక్కు వాసన చూడటం లేదు కదా, ఎలా తెలుస్తున్నాయి అంటే తెలియట అనేది శరీరము పని చేయకపోయినా నా లోపల ఉన్నది. తెలియట అనే ప్రాసెస్ నా లోపల ఉన్నది. నేను నాకు తెలుస్తున్నాను, నాలో ఉన్నవన్నీ నాకు తెలుస్తున్నాయి. అంటే నాలో ఉన్నవి అంటే నేను గ్రహించినవన్నీ నాలో మనసుగా, భావాలుగా, ఆలోచనలుగా సమస్తము లోపల ఉన్నాయి. అవి నాకు దర్శనం అవుతున్నాయి, నాకు తెలుస్తున్నాయి, నాకు అర్థమవుతున్నాయి, నాకు అవగాహన అవుతున్నాయి. అంటే మొత్తంగా నేను నాకు తెలుస్తున్నాను, నాలో ఉన్నవన్నీ నాకు తెలుస్తున్నాయి. శరీరం ఉపయోగించకపోయినా తెలియట అనే ప్రాసెస్ నా లోపల ఆల్రెడీ ఉన్నది అని తెలుస్తుంది. దాన్నే మనసు అన్నారు, దాన్నే మనసు అన్నాం. ఇప్పుడు ఈ మనసులో ఉన్న విషయాలు నాకు తెలుస్తున్నాయి. నాకు ఇక్కడ మనసు అన్నప్పుడు ఏంటి, ఆల్రెడీ మనం బయట నుంచి గ్రహించి అనుభవించినవన్నీ లోపల ప్రింట్ అయినాయి, ప్రాణశక్తులు, అది మనసు. ఇప్పుడు నాకు మళ్ళీ ఈ మనసులో ఉన్న విషయాలు నాకు తెలుస్తున్నాయి. మళ్ళీ మనసుకు భిన్నంగా నాకు తెలియటం అనేది ప్రాసెస్ ఉంది. ఇక్కడ ఒక ఆలోచన మనసులోంచి పుట్టింది, అది నాకు తెలుస్తుంది. అంటే నేను నాకు తెలుస్తున్నాను, నా ఆలోచన నాకు తెలుస్తుంది, ఆ ఆలోచనలోని భావం, అర్థం నాకు తెలుస్తుంది. లోపల నాకు తెలియట అనే ప్రాసెస్ నాకు ఉండాలి, లోపల ఉంది. ఆ తెలియట అనే ప్రాసెస్ ఏదుందో దాని పేరు జ్ఞానము. దాన్ని ఇంకా చాలా రకాలుగా చెప్పుకోవచ్చు, ప్రస్తుతానికి జ్ఞానము అని. అంటే అదే మూలానికి వెళ్ళి ఆ తెలియట అనే దాన్ని, అంటే ఆ తెలుసుకుంటున్నది ఏది అన్నిటినీ, నాకు ఈ ఆలోచన వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది, ఇప్పుడు నాకు ఈ దుఃఖం వచ్చింది, ఏంటి ఇంతకీ నేను శరీరం కదపట్లా,
లోపల కూర్చున్నా, దుఃఖభావం కదలాడింది, లోపల సుఖభావం కదలాడింది, ఆనందభావం కదలాడింది, ఆలోచనలు కదలాడినాయి, మనుషులు గుర్తొచ్చారు, చెట్లు గుర్తొచ్చినాయి, దృశ్యాలు గుర్తొచ్చినాయి, వాసనలు గుర్తొచ్చినాయి, శబ్దాలు గుర్తొచ్చినాయి, స్పర్శలు గుర్తొచ్చినాయి, అన్ని గుర్తొస్తున్నాయి, లోపల కదులుతున్నాయి. ఆ కదులుతున్నవన్నీ తెలుసుకుంటున్నది ఎవరు? ఎవరికి తెలుస్తున్నాయి? ఇవి వస్తున్నాయి, నాకే వస్తున్నాయి అని తెలుసుకుంటున్నది ఎవరు అంటే అలా తెలుసుకునేటువంటి శక్తి నాలో ఉన్నది. ఆ తెలుసుకునే శక్తి ఉంది నాలో. ఆ తెలుసుకునే శక్తి పేరేంటి? జ్ఞానము. ఆ తెలుసుకునే శక్తి పేరేంటి? ఎరుక. ఆ తెలుసుకునే శక్తి పేరేంటి? కాన్షియస్నెస్. నాలో ఒక ఎరుక ఉంది, ఒక చైతన్యత ఉంది, నాలో ఒక శక్తి ఉన్నది. అదే శక్తి. దానికి అనేక పదాలు పెట్టారు. అంటే ఇప్పుడు నేను శరీరము వాడకపోయినా తెలుసుకోగలుగుతున్నాను, ఇది అసలు విషయం. దాన్ని నిరూపించుకోవడానికి ఇవన్నీ మాట్లాడా. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక చదువు. ఏదో ఉపన్యాసాలు, పుస్తకాలు గ్రంథాలు చెప్పుకెళ్ళిపోవటం కాదు. మనను మనం పరిశీలించుకుంటూ, అది మనలో మనం అనుభవించుకుంటూ, మన స్థితిని మనం గుర్తించి గమనించి పట్టుకుంటూ ప్రయాణం చేయాలి. ఏమి లేదు, మనం ఎప్పుడు ఏ శీర్షిక వింటున్నా ల్యాబొరేటరీలోకి వెళ్తున్నట్టే. శరీరం అనే ల్యాబొరేటరీ లోపలికి వెళ్తున్నాం అంతే. మనం అన్ని పరీక్షలు మనమే చేసుకుంటాం. మనమే గురువు, మనమే శిష్యుడు, మనమే దేవుడు, మనమే భక్తుడు, మనమే గ్రంథము, మనమే జ్ఞానము, మనమే బోధకుడు, మనమే శ్రోత, మనమే సాధకుడు, అన్ని మనమే. అది వింటూ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. శరీరాన్ని ఆపేసి కూర్చున్నా నాలో గ్రహణ శక్తి ఉన్నది. కంటి ద్వారా గ్రహించటం, చెవి ద్వారా గ్రహించటం, ముక్కు ద్వారా గ్రహించటం, చర్మం ద్వారా గ్రహించటం, రుచుల ద్వారా గ్రహించటం అనే ప్రాసెస్ చేయకపోయినా, శరీరాన్ని ఆపేసినా నాలో గ్రహణ శక్తి పనిచేస్తూనే ఉంది. నాకు నేను తెలుస్తూనే ఉన్నాను, నాలో ఉన్నవన్నీ నాకు తెలుస్తూనే ఉన్నాయి. కాబట్టి ఈ తెలుస్తున్న విషయం ఏదుందో లోపలంటే, ఇంద్రియములు లేకపోయినా తెలుసుకుంటున్నది ఏదున్నదో ఆ తెలుసుకుంటున్న దాంతో తెలుసుకోవచ్చు. ఆ తెలుసుకుంటున్న దాంతో తెలుసుకోవచ్చు. అయితే ఎలా తెలుసుకోవచ్చు? బయట ఆకాశాన్ని తెలుసుకుంటామా అంటే కుదరదు. ఎందుకని? బయటికి ఎప్పుడైతే వెళ్తామో అది శరీరాన్ని ఉపయోగిస్తున్నాం. మళ్ళీ బయటకు వెళ్ళాలి అంటే మనం ఉపయోగించవలసిన శరీరాన్ని. అందుకే బయట అంటే ఏంటి? శరీరమునకు బయట. దాన్ని మళ్ళీ మనం ఉపయోగించాల్సింది ఏంటి? కన్ను, ముక్కు, చెవి, ఇవే పంచేంద్రియాలే. కాబట్టి అలా తెలుసుకోలేము. అలా తెలుసుకోవాలంటే మనకు కనపడేది ఏంటి? ఆకాశము, శూన్యము, ఖాళీ కనపడుతుందిగా. వాయువు, చెట్లు కదిలినప్పుడు, గాలి కదిలినప్పుడు, చెట్లు కదిలినప్పుడు గాలి అంటున్నాం, అది వచ్చి తాకితే స్పర్శ తెలుస్తుంది, తేజస్సు తెలుస్తుంది, సూర్యుడు వెలుగు వస్తుంది, ఉష్ణోగ్రత తెలుస్తుంది స్పర్శ ద్వారా. రుచుల ద్వారా పదార్థములు రుచి చూస్తే రుచులు తెలుస్తున్నాయి. ఈ స్త్రీ పురుష శారీరక సంబంధాలు కూడా స్పర్శలోకి వస్తాయి. ఈ విధంగా అన్ని తెలుస్తున్నాయి. అది బయటకు వెళ్ళటం, బయట నుంచి గ్రహించటం. ఇక్కడ తెలియటం అంటే అది కాదు, బయట నుంచి గ్రహించటం అసలు కాదు. ఇక్కడ తెలియటం అంటే ఇక్కడ జ్ఞానముతో తెలియట, విచక్షణా జ్ఞానంతో తెలియట, విశ్లేషణ జ్ఞానంతో తెలియట, పరిశీలన జ్ఞానంతో తెలియట. పంచేంద్రియముల అవసరం లేకుండా, శరీరం అవసరం లేకుండా నాకు లోపల తెలుస్తున్నది. నా మనసు మొత్తం తెలుస్తున్నది. అందులో ఉన్న కదిలిన ప్రతి ఆలోచన తెలుస్తున్నది. నా శరీరము నాకు ఉన్నదని తెలుస్తున్నది. నేను ఇప్పుడు స్థిరముగా నా శరీరములో స్థితమై నేను కూర్చున్నాను. శరీరాన్ని కదపకుండా నన్ను నేను గమనించుకుంటున్నానని నాకు తెలుస్తున్నది. నా ప్రతి చర్య, నా ప్రతి గమనిక నాకు తెలుస్తున్నది. ఆ తెలుస్తున్నది ఎలా ఉన్నది అంటే, మొదట నేను శరీరము కాబట్టి శరీరాన్ని ఇప్పుడు కదపకుండా ఆపేసి, శరీర భావాన్ని ఆపేసి, శరీరంతో బయటకు వెళ్లకుండా ఏకాంత ప్రదేశంలో కూర్చొని ఇంద్రియములను ఆపేసి నా లోపలికి నేను వచ్చాను. శరీరము లోపలికి అంటే నా భావాన్ని నా అంతరంగంలోకి తెచ్చుకున్నాను. ఇప్పుడేం తెలిసింది? మనసు తెలిసింది. మనసు తెలుస్తున్నది. మనసు తెలుస్తున్నప్పుడు ఏమున్నది? ఏమీ లేదు. శరీరంతో ప్రపంచం నుంచి గ్రహించినటువంటి విషయాలు
శబ్ద స్పర్శ రూప రస గంధములకు సంబంధించినటువంటి విషయములు అనేకము ఉన్నవి. అవన్నీ తెలుస్తున్నాయి. ఆ అనుభూతులు అనుభవాలు తెలుస్తున్నాయి. ఆ విషయాలు పదార్థాలు రూపాలు దృశ్యాలు మొత్తం తెలుస్తున్నాయి. అది మనసు. దానిని కూడా అంటే మనసులోని విషయాలను కూడా మనసును కూడా పక్కన పెట్టేశాను. ఎందుకని అది శరీర సంబంధిత ప్రాపంచిక విషయములనే తెలుసుకుంటుంది. అందులో కదిలేవన్నీ కూడా నాకు తెలుస్తున్నాయి. నా మనసులో ఈ ఆలోచన కదిలిందని నాకు తెలుస్తుంది. అంటే నా మనసులో కదిలినటువంటి ఒక భావం ఒక మనిషి ఇంకొక మనిషిని చూసినట్టుగా, ఒక మనిషి ఇంకొక చెట్టుని చూసినట్టుగా, ఒక వ్యక్తి రెండవ దానిని గమనించి చూసినట్టుగా నా మనస్సులోని భావం నాకు రెండవదిగా నాకే తెలుస్తుంది. అంటే నేనున్నాను, నా మనస్సులోని భావం ఉంది, ఈ రెండింటిని తెలుసుకుంటున్నాననే ప్రాసెస్ జరుగుతుంది. అంటే అక్కడ గ్యాప్ ఉంది. నాకు నా మనసులో విషయం తెలియబడుతున్నది, ఎవరికై నాకే. ఇప్పుడు ఆ తెలియబడుతున్న విషయాన్ని తీసేస్తే నేను ఎలా ఉన్నాను అక్కడ అంటే శక్తిగా. దాన్నే ప్రాణశక్తి అని. శక్తి ఎలా ఉన్నది? ఇప్పుడు శరీరం ఎలా ఉన్నది తెలుసు నాకు. మన శరీరం ఎలా ఉందో తెలుసు. ప్రపంచంలోని వస్తువులు మొత్తం ప్రపంచంలో కనపడుతున్నవన్నీ ఎలా ఉన్నవి తెలుసు. కనపడినవన్నీ తెలుస్తున్నాయిగా. దృశ్యాలుగా తెలుస్తున్నాయి, శబ్దాలుగా తెలుస్తున్నాయి, వాసనలుగా తెలుస్తున్నాయి, రుచులుగా తెలుస్తున్నాయి, స్పర్శలుగా తెలుస్తున్నాయి. ఇవన్నీ మనసులో ఎలా ఉన్నాయంటే అలాగే ఉన్నాయి. ప్రపంచంలో నేను తెలుసుకున్నప్పుడు ఎలా తెలుసుకున్నానో అన్నీ అలాగే ఉన్నాయి. శబ్ద స్పర్శ రూప రస గంధములకు సంబంధించినటువంటి విషయములన్నీ నేను ఒరిజినల్గా శరీరమును ఉపయోగించి ఇంద్రియములతో గ్రహించినప్పుడు ఎలా తెలిసినవో ఇక్కడ మనసులో కూడా అలాగే తెలుస్తున్నాయి. అలా తెలియడంతో పాటు వాటి అనుభవాలు కూడా తెలుస్తున్నాయి. అనుభవించాను కనుక అనుభవాల జ్ఞాపకం ఉంది, వస్తు విషయ మనుషుల జ్ఞాపకము దృశ్యముల జ్ఞాపకం అంతా ఉంది. అలా తెలుస్తుంది. ఇప్పుడు మనసులో విషయాలు యాజ్ ఇట్ ఈజ్గా ప్రపంచంలో విషయాల్లాగానే తెలుస్తున్నాయి. అంటే నేను చూసినప్పుడు ఎలా ఉందో, విన్నప్పుడు ఎలా ఉందో అలాగే తెలుస్తుంది. ఇప్పుడు కూడా వాటితో పాటు ఎక్స్ట్రాగా అనుభవం కూడా తెలుస్తుంది. ఏంటి? వాటిని అనుభవించినప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కారం తిన్నప్పుడు కారంగా ఉంది, పులుపు తిన్నప్పుడు పుల్లగా ఉంది, ఓ స్త్రీ పురుష శారీరక సుఖం హాయిగా ఆనందంగా ఉంది, ఇలా తెలుస్తుంది. ఆ దృశ్యం అది ఎర్రగా ఉంది, తెల్లగా ఉంది, ఆకుపచ్చగా ఉంది, అలా తెలుస్తుంది. ఈ శబ్దములు ఇవన్నీ వింటున్నా, ఇవి ఎలా ఉన్నాయి, ఇలా తెలుస్తుంది. అవి విన్నప్పుడు నాకు కలిగిన భావన ఆనంద భావన కలిగింది. విపరీతమైన పిడుగులు ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు భయభావన కలిగింది. అలా అన్నీ తెలుస్తున్నాయి. అనుభవాలు తెలుస్తున్నాయి, విషయాలు అవి తెలుస్తున్నాయి. మనసులో ఏమున్నాయంటే విషయాలతో కూడిన అనుభవాలు ఉన్నాయి, అనుభవాలతో కూడిన విషయాలు ఉన్నాయి. విషయాలు అంటే పంచేంద్రియముల ద్వారా గ్రహించినవి. అనుభవాలంటే అవి గ్రహిస్తూ శరీరముతో అనుభవించినప్పుడు కలిగిన సుఖ దుఃఖ భయభావములు. ఇలా తెలుస్తుంది మనసది. ఇప్పుడు ఈ తెలుస్తున్న దాన్ని కూడా వదిలేశాను. ఎందుకంటే నాకు ఇప్పుడు శరీరంతో పని లేదు, నేను శరీరం కదపాలి అని అనుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు మనసులో విషయాలను కూడా వదిలేసినప్పుడు, మనసులో ఉన్నాయంటే అనుభవాలు విషయాలు వదిలేసినప్పుడు ఇప్పుడు అక్కడ వాటిని తెలుసుకుంటున్న నేను మిగిలిపోయాను. శరీరంతో చూస్తూ గ్రహిస్తున్నప్పుడు, బయట తిరుగుతున్నప్పుడు శరీరము ద్వారా తెలుసుకుంటున్నాను. అలా తెలుసుకున్నాయన్నీ మనసుగా ప్రింట్ అవుతున్నాయి. ఇప్పుడు మనసు శరీరాన్ని ఆపేసి నేను ప్రశాంతంగా ఏకాంతంగా కూర్చొని గమనించుకుంటున్నప్పుడు మనసులోని విషయాలను చూస్తున్నాను. మనసులో విషయాలన్నీ యాజ్ ఇట్ ఈజ్గా ప్రపంచంలో విషయాల్లాగానే ఉన్నాయి, అన్నీ అలాగే ఉన్నాయి. వాటికి అనుభవాలు జోడించబడి ఉన్నాయి. ఇప్పుడు అనుభవాలు విషయాలను మనసులో వాటిని కూడా వదిలేశాను. ఎందుకు వదిలేశానంటే అవి కూడా నాకు వద్దు. ప్రాపంచిక విషయాలను శరీరంతో చూస్తున్నప్పుడు ఎలా తెలుసుకుంటున్నానో అలాగే మనసులో విషయాలు కూడా తెలుసుకుంటున్నాను. ఇప్పుడు మనసులో విషయాలు కూడా నాకు తెలియబడుతున్నాయి లోపల. ఓహో, అంటే తెలుసుకునే నేను వేరుగా ఉన్నాను. ఇప్పుడు మనసు నేను కాదు, కానీ శరీరంతో పనిచేస్తున్నప్పుడు మనసు నేను అనుకొని వెళ్ళిపోతున్నాను. నేను పరిశీలించుకోవాలి. శరీరంతో సంపూర్ణ తాధ్యాత్మ్యతలో ఉన్నప్పుడు అసలు మనసు కూడా పట్టించుకోవట్లేదు. శరీరం నేను అనుకొని వెళ్ళిపోతున్నాను, అది పట్టించుకోవట్లే. ఇప్పుడు గమనిస్తే మనసును కూడా తెలుసుకుంటున్నాను నేను. నా మనసుని నేనే తెలుసుకుంటున్నాను. ఆ మనసును తెలుసుకుంటున్న నేను అక్కడ ఉన్నాను. ఆ
మనసులో విషయాలు కూడా తీసేస్తే మనసును తెలుసుకుంటున్న నేను ఎలా ఉన్నాను అంటే శక్తిగా ఉన్నాను. అదే శక్తి. శక్తి ఎలా ఉన్నది అంటే అందులో శబ్దస్పర్శ రూపరస గంధములు లేవు, కానీ ఉన్నాను అన్న స్థితి ఉన్నది. ఎరుకుంది, స్పృహ ఉంది, దాన్ని కాన్షియస్నెస్ అన్నారు. దానికి అవగాహన ఉంది, అర్థమవుతుంది, తెలుసుకుంటుంది, గమనిస్తుంది, అన్ని పనులు అదే చేస్తుంది. అన్ని పనులు అదే చేస్తుంది. అది ఎన్ని పనులు చేస్తుంది అన్నప్పుడు దాని ముందు మనసు, శరీరము, బొమ్మలు, మొత్తం ఆ బొమ్మలను నడిపేది ఇదే. అన్ని ఇదే చేస్తుంది. గ్రహించేది ఇదే, తెలుసుకునేది ఇదే, పరిశీలించేది ఇదే, గమనించేది ఇదే, అనుభవిస్తున్నప్పుడు ఆ అనుభవాలను గ్రహిస్తున్నది ఇదే. అన్నీ ఇదే. మనో ప్రయత్నానికి అంటే మనో చలనానికి, శరీర ప్రయత్నానికి, శరీర అనుభవానికి అన్నింటికీ కారణం ఇదే. మొత్తం మనసుల్ని, శరీరాలని నడుపుతున్నది ఇదే. అది స్థిరంగా, స్థితంగా, ఎరుకుగా ఉన్నది. దానివల్లనే మనసు ఏర్పడింది. దానివల్లనే శరీరంలో చలన దశలు ఉన్నాయి. శరీరం బ్రతికి ఉంది, పనిచేస్తుంది. కానీ అది ఎలా ఉన్నది అన్నప్పుడు అది నిశ్చలముగా, నిర్మలముగా ఉన్నది. దానిలో ఏమీ లేదు. అదే ఆకాశ స్థితి. అయితే దాన్ని బయట గుర్తించలేవు, నీలో గుర్తించాలి. ఆ నీలో గుర్తించి ముందు నీలో గుర్తిస్తున్న స్థితిని స్థిరపరుచుకోవాలి. అదే ఆధ్యాత్మికత. అది ఒరిజినల్గా నువ్వు. ఆ నిన్ను నువ్వు నిరంతరం పరిశీలించుకోవాలి, తపస్సు చేయాలి, నీ లోపల నువ్వు కూర్చోవాలి, ఆ ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయాలి అన్నప్పుడు అసలు ఆ ప్రయత్నం ఏంటి? ఏమీ లేదు. చాలా తేలికైన విషయం, నాలోకి నేను వెళ్ళటం. అక్కడ ప్రయత్నము లేదు, సాధన లేదు. భౌతిక ప్రపంచంలో శరీరంతో మనకు అవసరమైనటువంటి మన అవసరాలు తీర్చుకోవటం కోసం నిత్యము బయటకు వెళ్ళి శరీరాన్ని కదుపుతూ మనకు కావలసినటువంటి ధన సంపదల కోసం, అంటే మనకు అవసరమైనటువంటి వస్తువులకు కానీ, విషయాలు కానీ అవన్నీ పొందడానికి అవసరమైన ధన సంపదల కోసం బయట మనం ప్రయత్నిస్తాం. వృత్తి వ్యాపార ఉద్యోగాల ద్వారా ప్రయత్నిస్తాం. దాని ద్వారా ధనమును సంపాదించి వస్తువులను పొందే ప్రయత్నం చేస్తాం. వస్తువులను పొందినాక శరీరంతో అనుభవించే ప్రయత్నం చేస్తాం. వస్తువులు, విషయాలు, మనుషులు, ఏదైనా. ఇది ప్రయత్నం. ఇది నిత్య జీవితంలో అందరికీ మెలకువలో, అంటే మెలకువ వచ్చిన దగ్గర నుంచి రాత్రి గాఢ నిద్రలోకి వెళ్లే వరకు అందరికీ ఇది అలవాటు. ఆ అలవాటు ప్రకారమే ఇక్కడ కూడా ఆధ్యాత్మికతలో కూడా అంతరంగంలోకి వెళ్ళడానికి కూడా సాధన, ప్రయత్నం అని భాషా పదాలుగా ఉపయోగిస్తున్నాం తప్ప అసలు ఇక్కడ సాధన చేయవలసిన అవసరం లేదు, ప్రయత్న అవసరం లేదు. నీ శరీరాన్ని ఆపేయాలి. నీ శరీరాన్ని కదపకుండా ఆపేసి నువ్వు చూడటం కూడా మానేసి కళ్ళు మూసి కూర్చుంటే ఆటోమేటిక్గా ధ్యాస ఎక్కడుందో గమనించండి. మీకు భావన ఎక్కడుందో మీరే గమనించండి. లోపల ఉండిపోద్ది అది. దాన్ని మనం కళ్ళు తెరిచి శరీరాన్ని కదిపి బయటకు తీసుకుపోతున్నాం రోజు. అందుకని ఇక్కడ ప్రయత్నమేమి లేదు. అసహజమైనటువంటి సహజత్వం అది. ఎందుకు అసహజం అంటే శరీరంతో బయట తిరుగుతాం కాబట్టి. ఎందుకు సహజత్వం అంటే శరీరం ఆపగానే, కళ్ళు మూసేయగానే భావన లోపలే ఉందని మనకు తెలుస్తుంది కాబట్టి. దానికి ప్రయత్నమే అక్కర్లా. శరీరాన్ని ఆపి కూర్చుంటే కళ్ళు మూస్తే భావన లోపలే ఉంది, అక్కడే ఉంది భావన. దానికి ప్రయత్నం ఎందుకు? ఏ ప్రయత్నం చేయకుండా ఉంటే భావన లోపల ఉందంతే. శరీరంతో ఏ ప్రయత్నం చేయకుండా కూర్చుంటే. అందుకే శరీర ప్రయత్నములు వదిలి, ప్రయత్నములన్నీ వదిలి, అన్ని ప్రయత్నాలు వదిలేయాలి. వదిలేసి కూర్చుంటే భావన ఉంది. ఇప్పుడు ఆ భావనలో ఏం తెలుస్తుంది అంటే శరీరముతో ప్రపంచము నుండి గ్రహించిన విషయములు, అనుభవములు తెలుస్తున్నాయి. ఇందాక చెప్పుకున్నాం, అది మనసు. అది మనసులో ఉన్న విషయములు, అనుభవములు కూడా తెలుసుకుంటున్నది ఎవరు అని గమనిస్తే తెలియట వేరుగా ఉంది, తెలుసుకుంటున్నది వేరుగా ఉంది. మనసులో ఉన్న విషయాలు, అనుభవాలు, భావాలు వేరుగా ఉన్నాయి. చూడండి, అవి కూడా తెలుస్తున్నాయి నాకు. కాబట్టి దాన్ని కూడా వదిలేస్తే ఎలా వదలాలి? వదిలేయాలని నువ్వు నిర్ణయించుకోవటమే. అక్కడ ఇప్పుడు కళ్ళు మూసినట్టుగా లేదు. ఇక్కడ శరీరాన్ని ఆపి కూర్చొని కళ్ళు మూసుకొని ఉండొచ్చు. అది చేయగలం, శరీరాన్ని ఆపగలం కదపకుండా. కానీ మనసుని కదపకుండా ఆపడం ఎలా అనేదానికి ప్రాసెస్ లేదు. ఆ భావముతో ఇప్పుడు నాకు పని లేదు. మనసులో ఉన్న భావాలు శరీరాన్ని కదపడానికి, శరీరానికి ఉపయోగపడేవే తప్ప
నాకు ఇప్పుడు వాటితో పని లేదు, నాకేం ఉపయోగపడబో. కాబట్టి మనోమూలమైనటువంటి శక్తిని నేను, అంటే తెలుసుకుంటున్న శక్తిని నేను. కాబట్టి నాకు మనసుతో పని లేదు, ఇప్పుడు మనసులో ఉన్న విషయాలతో పని లేదు, మనసులో ఉన్న అనుభవాలతో పని లేదు. మనసు కూడా నాకు రెండవదిగా తెలియబడుతుంది. కాబట్టి ఆ తెలియబడుతున్న విషయాలను వదిలేసి తెలుసుకుంటున్న నాతో నేను ఉండాలి. ఇది ఇక్కడ ఆ విచక్షణ జ్ఞానంతో దాన్ని భావించుకుంటూ కూర్చోవాలి. భావించుకోవటమే ఇక్కడ భావనే సాధన. సాధన శరీరంతో జరిగేది కాదు, మనసు నుంచి విడిపోవటం. మనసు నుంచి విడిపోవటం అంటే ఏంటంటే, మనసులో ఏమున్నాయి అసలు? అనుభవాలు, విషయాలు, అంతే. అనుభవాలు, విషయాలు నాకు అక్కర్లేదు, ఇప్పుడు నేను శరీరాన్ని కదపట్లేదు. ఎందుకంటే అనుభవాలు, విషయాలు శరీరాన్ని కదిపినప్పుడు మాత్రమే పనిచేస్తాయి, విడిగా వాటితో పని లేదు అసలు. కాబట్టి నాకు వాటితో పని లేదు, ఇప్పుడు నేను వాటిని ఉపయోగించను అని జస్ట్ అలా కూర్చోవటం. అది బలవంతంగా కాదు, ఫోర్స్ఫుల్గా కాదు, వస్తుంటే రానే ఉండాలి. నేను ఎప్పుడైతే ఉపయోగించను అనేటువంటి భావంతో నాకు అక్కర్లేదు, మనసులోని విషయాలను అనుభవాలను కూడా గ్రహిస్తున్న నన్ను నేను తెలుసుకుంటాను. అది నా మూలం. మనసు నేనే, శరీరము నేనే. కానీ మనో శరీరాలకు మూలం ఏంటంటే ఈ రెండింటినీ తెలుసుకుంటుంది. శరీరము ద్వారా ప్రపంచాన్ని తెలుసుకుంటుంది, శరీరాన్ని తెలుసుకుంటుంది, మనసుని తెలుసుకుంటుంది. ఏదుందో అది మూలం. అలానే శరీర మనస్సులు అబద్ధాలు కాదు, ప్రపంచం అబద్ధం కాదు. శరీరానికి ప్రపంచం అవసరం, ఎందుకని ప్రపంచం నుంచి అన్ని పొందేది బతకాలి కాబట్టి. శరీరానికి ప్రపంచం అవసరం, ప్రపంచం నుంచి గ్రహించాలి. ఇప్పుడు ఈ శరీరానికి మనసు అవసరం మళ్ళీ, ఎందుకంటే మనసు చెబితేనే శరీరం కదలగలదు. అక్కడ వస్తువులు, విషయాలు అవసరం, కానీ కదలాలంటే మనసు అవసరం. మనసు ఒక ఆలోచన పుట్టిస్తే కానీ శరీరం కదలలేదు. కాబట్టి శరీరానికి మనసుకి, అంటే లోపల వైపు మనసుకి శరీరానికి సంబంధం ఉంది, బయట వైపు శరీరానికి ప్రపంచానికి సంబంధం ఉంది. అంటే బయట ప్రపంచము, శరీరము, లోపల మనస్సు, ఈ మూడు ఒకటే, మొత్తం ప్రాపంచిక విషయాలే. వీటి మూడింటిని గమనిస్తున్న, తెలుసుకుంటున్నది ఎవరో. ఈ మూడు తెలుస్తున్నాయి కదా నాకు, ఆ తెలుస్తున్నది నేను. అలానే ప్రపంచం అబద్ధం కాదు, శరీరం అబద్ధం కాదు, మనసు అబద్ధం కాదు. ఈ శరీర మనస్సులు కూడా నేనే. ఈ రెండింటికి ఆధారము తెలుసుకుంటున్న నేను, అది శక్తి. కాబట్టి అక్కడ కూర్చోవాలి. అక్కడ కూర్చొని, అంటే కూర్చోవాలి అన్నప్పుడు ఎలా కూర్చుంటాం? శబ్దస్పర్శ రూపరసగంధములతో బయట ప్రపంచంలో తిరిగాం, ఇప్పుడు అవి లేవుగా వదిలేసాం. అలా కూర్చున్నప్పుడు ఏముంటుంది? అక్కడ ఏమీ ఉండదు, సర్వవ్యాపక ఆకాశ స్థితి ఉంటుంది. ఎందుకని ఆల్రెడీ మనకు బయట అన్ని నిదర్శనలుగా అక్కడే ఉన్నాయి. మనం ఎక్కడో వేరు సృష్టిలో లేము, శక్తిలోనే మనం కలిసి ఉన్నాం. అయితే శక్తిలోనే కలిసి ఉన్నామన్న విషయం మనకి బయట కూడా గ్రహించి అనుభవంగా తెలియాలి అంటే ముందు మన లోపల మనం గ్రహించాలి. మన లోపల మనం గ్రహించాలంటే నేను శరీరం అన్న భావన మనకి సంపూర్ణంగా నేను శరీరాన్ని కలిగిస్తూ లోపలికి వెళ్ళకుండా అడ్డం పడి బయటకు తిప్పుతుంది. అది తప్పు అంటే తప్పు కాదు, శారీరక అవసరాలు తీర్చుకోవాలి కాబట్టి బయటికే వెళ్ళాలి. కాబట్టి దానికి ఇవ్వవలసిన విలువ ఇచ్చేసి అవసరాలు తీర్చుకొని ప్రశాంతంగా కూర్చున్నాను. వచ్చి శరీరాన్ని దాటొచ్చాను. దాటొస్తే ఇప్పుడు మనసు కనబడుతుంది. మళ్ళీ ఇక్కడ మనసులో అనుభవాలు, విషయాలు చెబుతుంది. ఏంటివి? ప్రపంచంలో నేను గ్రహించినవి, పాతవి ఇవన్నీ. ఆల్రెడీ నేను ప్రపంచంలో ఇవన్నీ అనుభవిస్తూనే ఉన్నాను రోజు. ఇప్పుడు ప్రస్తుతం వద్దు, కాసేపు లోపలికి వచ్చి కూర్చుందాం అనుకున్నాగా. అందుకని మనసు అవసరమే శరీరం నడవటానికి. కానీ కాసేపు మనసా నీతో నాకు పని లేదు, నీలో ఉన్న అనుభవాలతో, విషయాలతో నాకు పని లేదని నాకే నేను చెప్పుకొని మనసును కూడా గమనిస్తున్న నన్ను నేను చూసుకుంటాను. శరీరాన్ని కూడా గమనిస్తున్న, మనసును కూడా గమనిస్తున్న నన్ను నేను చూసుకుంటున్నాను. శరీరాన్ని, మనసులను తెలుసుకుంటున్న నన్ను నేను చూసుకుంటున్నాను. ఎందుకంత రిపీటెడ్గా చెబుతున్నాను అనుకోబాకండి. ఇది 1,000,000 సార్లు చెప్పుకున్నా అనుభవంలోకి వచ్చేది కాదు. ఆ అనుభవ స్థితిని పొందాలి, చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. అందుకని నిదానంగా అనేక సార్లు రిపీటెడ్గా అర్థమయ్యే వరకు ఆ స్థితిని మనం అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. అప్పుడేమైంది? ఆ స్థితి ఎలా ఉంటుంది అంటే మనసులో ఏమున్నాయి? ప్రాపంచికమైనటువంటి శబ్దస్పర్శ రూపరసగంధములకు సంబంధించిన విషయాలు ఉన్నాయి, దృశ్యాలు ఉన్నాయి, శబ్దాలు ఉన్నాయి, వాటి తాలూకా అనుభవాలు ఉన్నాయి. అంటే మనసు అంటే ఇంకేం లేదు. అవన్నీ ఆల్రెడీ బయట తెలిసినవేగా.
రోజు చూస్తున్నాగా ప్రపంచంలో, రోజు అనుభవిస్తున్నాగా. కాబట్టి దాంతో ఇప్పుడు పని లేదు. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వెళ్ళి అనుభవిస్తాను, వాటిని ఉపయోగించుకుంటాను. అవి బ్రతకడానికి అవసరమే. ప్రస్తుతం నా సంపూర్ణత్వాన్ని తెలుసుకోవడానికి వీటిలో పని లేదు. వీటిని దాటి రావాలి. వస్తే మనసులో ఉన్నటువంటి విషయాలలాగా, అనుభవాలలాగా అది లేదు. శబ్దస్పర్శ రూపరస గంధాలలాగా అది లేదు. ఎలా ఉంది మరి అంటే ఉన్నది అన్నట్టుగా ఉంది అంతే, ఇంకేం విశ్లేషణ లేదు. కానీ ఆ ఉన్నది అన్నట్టుగా ఉన్నదానికి సమస్తము తెలుసు. అది కదులుతుంది, అది నిశ్చలంగానూ ఉంది. అది తెలుసుకుంటుంది, అది తెలుసుకోకుండాను స్థిరంగా ఉంటుంది. తెలుసుకోబడుతున్నవన్నీ దాని వలన జరుగుతున్నాయి. అది జ్ఞాన రూపంగా ఆలోచిస్తూ కదులుతుంది, ఆలోచించకుండా తనలో తాను స్థిరంగానూ ఉంటుంది. అలా అది కదిలినప్పుడల్లా మనసు అవుతుంది. మనసులో ఉన్న విషయాలను పట్టుకొని శరీరాన్ని కదుపుతుంది. అంటే శరీరం కదలాలనుకున్నప్పుడు, మనసు కదలాలనుకున్నప్పుడు ఈ శక్తే ఉపయోగపడుతుంది. శరీర మనస్సులను ఆపినప్పుడు నిశ్చల నిర్మలత్వంగా ఈ శక్తి అలా స్థిరంగా ఉంటుంది. కానీ శరీర మనస్సులకు సంబంధించిన సమస్త ప్రజ్ఞలు ఈ శక్తిలోనే ఉన్నాయి. ఇది రోజు మనం అనుభవిస్తున్నాం కూడా. గాఢ నిద్రలో మనం ఆ స్థితికే వెళ్తున్నాం. గాఢ నిద్ర రాకముందు స్వప్నలోకంలో విహరించేదంతా మనసే. శరీరం పడుకుంది, మనసు తిరుగుతూనే ఉంది. అది స్వప్నం, కళ. అది మానసిక లోకంగా అది నిజమే. శరీరం లేదు కనుక కళ అని పేరు పెట్టి వదిలేసి ఉందండి. ఎందుకంటే ప్రాపంచిక లోకంలో అది జరగటం లేదు. మనకు శరీరపరంగా జరిగితేనే నిజంగా తీసుకుంటున్నాం మనం. మనసు కూడా నిద్రపోయినప్పుడు ఎక్కడున్నాం అంటే మన మనస్సుకు మూలమైనటువంటి, శరీర మనస్సులకు ఆధారమైనటువంటి, అన్నింటినీ గ్రహిస్తున్నటువంటి, తెలుసుకుంటున్నటువంటి మన మూలతత్వమైన శక్తిలో ఉన్నాం. అయితే శరీర మనస్సులో కదిలితేనే అది కదులుతుంది, తెలియబడుతుంది. శరీర మనస్సులు ఆగిపోయినాక ఇంకక్కడ తెలియబడేది ఏమీ లేదు. అందుకని శరీర మనస్సులు నిద్రపోయినాయి కనుక శరీరం కదులుతుంటే ఇంద్రియాల ద్వారా అన్ని తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు శరీరం నిద్రపోయింది. మనసు కదులుతుంటే మనసులో ఉన్న అనుభవాలు, విషయాలు తెలుస్తూ ఉంటాయి. అది కళల రూపంలో తెలుసుకున్నాం. మనసు కూడా నిద్రపోయింది. ఇప్పుడు యథాతథమైనటువంటి నా శక్తిగా నేను ఉండిపోయాను, నిశ్చలంగా, నిర్మలంగా, ప్రశాంతంగా. ఎంత ప్రశాంతంగా అంటే నేను అనే భావన కూడా ఎగిరిపోయింది. నేను అనే భావన శరీర కలయిక చేత నాకు అనిపిస్తున్న పరిమిత భావన. ఇప్పుడు మన నిద్రలో నేను లేనా అంటే చక్కగా ఉన్నాను. మళ్ళీ మెలకు వచ్చినాక బాగా నిద్రపోయాను, గాఢ నిద్ర పట్టిందని చెబుతున్నాను. లేదా సరిగా నిద్రపోలేదు, కలత నిద్రపోయానని చెబుతున్నాను. ఉన్నాను నేను. కానీ నేననే భావనతో లేను. మనసుతో కలిపినప్పుడు ఆ గుర్తింపులు నేను అనే విషయాలుగా వస్తాయి. మనసుతో లేను, శరీరంతో లేను, నేను విడిగా ఉన్నాను. శరీర మనస్సులతో లేకుండా విడిగా ఉన్నాను. దాని పేరే నిద్ర అని పేరు పెట్టుకున్నాను. రోజు నిద్రపోతాను. నిద్రపోయే ఏమిటి? శరీర మనస్సులు. శరీర మనస్సులు నిద్రపోయినా నాలో మేలుకొని ఉన్నది ఏమిటి? శక్తి. దానికి నిద్ర రాదా? లేదు, రాదు. శరీర మనస్సులే నిద్రపోతాయి. నిద్రపోవడం అంటే ఏంటి? శరీరము మనస్సుని వదిలేసింది, మనస్సు శరీరాన్ని వదిలేసింది. ఈ రెండింటి కలయిక విడిపోయింది. అప్పుడు శరీరం నిద్రపోయింది. ఎందుకని శరీరానికి ఇంకా నేను అనేటువంటిది ఈ చెయ్యి, అచ్చేయి, ఇలా తిరుగు, అలా తిరుగు అనేది పోయింది. ఇంకా ఆ శరీరాన్ని కదిపేటువంటి మనసు దాన్ని వదిలేసింది, శరీరం మనసును వదిలేసింది. అప్పుడు శరీరానికి నిద్ర వచ్చింది. తర్వాత మనసు సంచరించింది. శరీరం ఎప్పుడైతే వదిలేసి ఆగిపోయి మనసు ఎంత సంచరించినా శరీరం దాంతో కదలటం లేదో అప్పుడు మనసు కూడా ఆగిపోయింది. అది కదలక ఆపేసింది. ఎందుకంటే దాని స్నేహితుడు శరీరం, అది లేకపోతే అది కదలలేదు. కాబట్టి అది కూడా ఆగిపోయింది. నా స్నేహితుడు శరీరం కదలటం లేదు అని ఆగిపోయినప్పుడు ఏం జరిగింది? ఈ రెండింటినీ కలిపేటువంటి, ఈ రెండింటికి ఆధారమైనటువంటి శక్తి స్థితిలో ఉండిపోయాను. దాని పేరే శక్తి. అది ఎలా ఉంది? అది ఖాళీగా ఉంది, అది నిశ్చలంగా ఉంది, అది నిర్మలంగా ఉంది, అది ప్రశాంతంగా ఉంది. అంతే. అదే బయట కనపడే ఆకాశము, అదే లోపల అంతరంగములో హృదయ ఆకాశము, చిదాకాశము అని పేరు పెట్టారు మహాత్ములు. లోపల కూడా దాని పేరు ఆకాశమే. కానీ లోపల చూసుకుంటున్నాను అని నేను అనుకుంటున్నాను కనుక
నేను ప్రయత్నించుకుంటూ శరీర భావాన్ని వదిలి కళ్ళు మూసుకొని కూర్చొని మనోభావాన్ని వదిలి కళ్ళు మూసుకొని కూర్చొని లోపలికి వస్తున్నాను గనక సాధనాపరంగా అలా వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ నేను దర్శిస్తున్నది బయట ఉన్న ఆకాశాన్నే కనుక, అంటే బయట ఆకాశ స్థితి ఎలా ఉందో అలాంటి స్థితిని లోపల దర్శిస్తున్నాను కనుక దాన్ని హృదయాకాశము చిదాకాశము అని పిలిచారు. అంటే హృదయంలో కనపడుతున్న ఆకాశ స్థితి, బయట ఆకాశ స్థితి ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది. చిదాకాశము అని ఎందుకన్నారంటే ఆకాశం అంటే బయట ఆకాశాన్ని శూన్యం అనుకుంటున్నారు నాయన, కాదు, లోపల నువ్వు చూస్తున్నప్పుడు మరి నీకు చైతన్య శక్తి ఉంది, ప్రాణశక్తి ఉంది, నువ్వు బతికే ఉన్నావు కదా, నువ్వు కూడా ఉన్నావు కదా, ఆ లోపల చిదాకాశం దాకా వెళ్ళింది నువ్వే అని నీకు తెలుసు కదా, నువ్వు కూర్చున్నానని నీకు తెలుసు కదా, నువ్వు ప్రయత్నించి లోపలికి వెళ్ళానని నీకు తెలుసు కదా, నువ్వు శరీర మనస్సులను దాటుకుంటూ ఇక్కడికి వచ్చానన్న ఎరుక నీకు ఉంది కదా, ఉన్నాను అన్న భావన, ఉన్నాను అన్న స్థితి నీకు అనుభవం అవుతుంది కదా, కాబట్టి నీకు అంతా తెలిసే జరుగుతుంది కదా, ఆ తెలియటే చైతన్యము జ్ఞానము. కాబట్టి చైతన్యమును చిత్ అంటారు సంస్కృతంలో. అందుకని చిత్ ప్లస్ ఆకాశము చిదాకాశము అని చెప్పారు. అంటే ఆకాశ తత్వము, ఆకాశ స్థితి బయట నీకు అర్థం కాలేదు, లోపల నీకు అర్థమైంది. నీకు చైతన్యంతో కూడిన ఆకాశం అది, అది నీకు నీ లోపల అర్థమైంది, దాంట్లో స్థిరంగా కూర్చో అని చెప్పారు. అలా కూర్చుంటే ఏం అనుభవం అయిందో అనుభవం అయిన మహాత్ములు చెప్పారు. ఇప్పుడు మనసులో ఒక విషయం గుర్తొచ్చింది, చెట్టు అన్నప్పుడు చెట్టు ఎంత ఉంది, ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఆ చెట్టులో ఏమేమి ఉన్నాయి, ఆ చెట్టు పండు తింటే ఎలా ఉంటుంది, ఆ చెట్టు పువ్వులు ఎలా ఉంటాయి, అన్నీ గుర్తొస్తాయి. అంటే చెట్టుకు సంబంధించినటువంటి విషయములు గుర్తొస్తాయి, అనుభవములు గుర్తొస్తాయి. అలా దేనికైనా మీకు మనసులోకి వెళ్ళినప్పుడు, శరీరాన్ని వదిలి మనసులోకి వెళ్ళినప్పుడు విషయములు గుర్తొస్తాయి, అనుభవాలు గుర్తొస్తాయి. ఇప్పుడు స్త్రీ పురుష శారీరక సంబంధం ఉంది, ఆ రెండో వాళ్ళు గుర్తొస్తారు, ఆ అనుభవము గుర్తొస్తుంది. అంటే విషయములు అనుభవాలు గుర్తొస్తాయి. అది శరీరంతో అయితే డైరెక్ట్గానే చూస్తూ ఉంటాం కళ్ళు తెరిసి. కానీ ఇప్పుడు ఈ రెండింటినీ వదిలేసినప్పుడు అక్కడ అనుభవములు లేవు, విషయములు లేవు, స్థితి ఉందంతే. ఉన్నాను అన్న స్థితి ఉన్నది, ఉన్నది అన్న స్థితి ఉన్నది, ఎరుకుంది, బతికే ఉన్నాను, సజీవత్వం ఉంది, చనిపోయలేను. ఓకే, అది ఎలా ఉన్నది అంటే ఇలా అలా ఉన్నదని చెప్పడానికి లేనట్టుగా ఉన్నది. ఓకే, ఎంత ఉన్నది, ఎంత ఉన్నది, అంత ఉన్నది అని చెప్పడానికి లేనట్టుగా ఉన్నది. కొన్ని చిన్నగా ఉన్నదా, అబ్బెబ్బే లేదు. కొన్ని పెద్దగా ఉన్నదా, అబ్బెబ్బే లేదు. ఉన్నది అన్న భావన ఉన్నది అంతే. దాని గురించి ఎటువంటి విశేషములు విశ్లేషణలు అసలు లోపల కలగట్లేదు. స్థితముగా, స్థిరముగా, సజీవత్వముగా ఉన్నది అన్నది తెలియబడుతున్నది. లేని స్థితి అయితే కాదు, అది మరణించిన స్థితి కాదు. అది ఆ స్థితిని గమనించినప్పుడు శక్తి స్థితి ఎలా ఉందంటే సేమ్ ఆకాశము వలె ఉంది. ఆ శక్తి స్థితి మనసులోని సర్వ విషయములందు వ్యాపించి ఉన్నది. అందుకే అన్నీ తెలుస్తున్నాయి నీకు. అది వ్యాపించకపోతే నీకేం తెలియదు అసలు. శరీరం అంతా వ్యాపించి ఉంది. శరీరముతో నువ్వు ఎంత సృష్టిని చూస్తున్నావో అదంతా వ్యాపించి ఉంది, లేకపోతే నీకు గ్రహింపు ఉండదు. నువ్వు కంటి ద్వారా చూస్తున్నావు, చెవి ద్వారా వింటున్నావు, నువ్వు ఏది చేస్తున్నా ఈ స్థితి సర్వవ్యాపకమై ఉండబట్టి నీకు అనుభవం అవుతుంది, నీకు తెలుస్తుంది. అసలు తెలియబడుట, తెలుసుకొనుట, తెలియుట అనే స్థితి అది. కాబట్టి నీకు తెలుస్తున్నాయన్నీ దానివల్లనే తెలుస్తున్నాయి, అది మనసులో అయినా బయట అయినా. అందుకని ఆ స్థితి సర్వవ్యాపకమై ఉన్నది. దీన్ని తెలుసుకోవాలి అంటే బయట ఆకాశాన్ని చూస్తే అర్థమవుద్ది. లోపల ఉన్న హృదయాకాశము చిదాకాశము ఏదో, బయట ఉన్న ఆకాశము అదే. రెండు ఒకటే, రెండు భిన్నత కాదు. అయితే ఇది రెండు భిన్నత కాదు అని నేను పదాలతో చెబితే అర్థమవుదు. ఎవరైతే తమ హృదయాకాశము చిదాకాశములోకి వెళ్ళి స్థిరపడతారో వాళ్ళకి ఇప్పుడు హృదయాకాశము మనం ఇప్పుడు జ్ఞానంతో గ్రహించవచ్చు దాన్ని. ఇప్పుడు మనం శరీర భావాన్ని వదిలేసాం, మనోభావాన్ని వదిలేసాం. గాఢ నిద్రలో ఎలా ఉందో సరి చూడండి. గాఢ నిద్రా స్థితిలో ఉన్న భావనకి ఒక పరిమితి ఉందా?
అక్కడ ఏదైనా ఉందా అసలు అంటే ఏమీ లేదు, చెప్పడానికి చిన్న పెద్ద ఏమీ లేదు. ఏదైనా ఉన్నవి అని మెలకువలో మనం మెలకువ వచ్చినాక ఉన్నవి అని మనం భావించుకుంటున్నవన్నీ దాని వల్లనే ఉన్నవి, దానిలోనే ఉన్నవి, దానిచ్చే తెలియబడుతున్నవి. ఎక్కడ జాగ్రత్త గ్రహించాలి. అందువలన అది సర్వవ్యాపకం. అది సర్వవ్యాపకము కాకపోతే అంటే ఉన్నాను, సజీవముగా ఉన్నాను తెలియట అనేది ఆ ఉన్న స్థితికే తెలుస్తున్నది. ఉన్నానని తెలుస్తున్న స్థితికే సర్వము ఉన్నవని తెలుస్తుంది. కాబట్టి ఆ సర్వము ఉన్నవని తెలుస్తున్నది దేనికి? ఉన్నానన్న స్థితికి అయినప్పుడు ఆ ఉన్నానన్న స్థితి సర్వవ్యాపకము కాకపోతే ఉన్నట్టుగా అసలు తెలియదు. అది విషయం అక్కడ. కాబట్టి ఉన్నట్టుగా తెలియబడుతున్నదంతా ఉన్నానన్న స్థితిలో ఉన్నది. దీన్ని మీరు అద్భుతంగా జ్ఞానంతో అర్థం చేసుకొని అంతరంగంలో స్థిరపరుచుకోవాలి. అదే ఆకాశ స్థితి, అదే శక్తి స్థితి. అందుకని ఆకాశ స్థితిని మన హృదయంలో మనం పొందగలిగినప్పుడు, మనం హృదయంలో చిదాకాశంలో హృదయాకాశంలో ఏ ఆకాశ అనుభవాన్ని, శక్తి అనుభవాన్ని పొందామో అదే ఆకాశం బయట ఉంది. ఆ బయట ఉన్నది లోపల ఉంది, కలిసే ఉంది. శరీర మనస్సులు తెలియబడుతున్నవి దానికంతే. తెలియబడుతున్నప్పుడు శరీరం నేను అనుకుంటున్నాను, తెలియబడుతున్నప్పుడు శరీరంతో ప్రపంచం నుంచి గ్రహించిన విషయాలు నేను అనుకుంటున్నాను. శరీరము తెలుసుకుంటున్న విషయాలన్నీ ఈ సర్వవ్యాపకమైనటువంటి ఆకాశంలోనే ఉన్నాయి. మనసులో తెలియబడుతున్నవన్నీ సర్వవ్యాపకమైనటువంటి ఆకాశంలోనే ఉన్నాయి. హృదయాకాశంలో, చిదాకాశంలో తెలియబడుతున్నదంతా ఉన్నానని తెలుస్తున్నది అన్న స్థితిలోనే తెలియబడుతుంది. ఆ స్థితి సర్వవ్యాపకమైనది. అదే సర్వజ్ఞత, సర్వజ్ఞానము. జ్ఞానం అదే, తెలియబడేదంతా జ్ఞానమే. అది సర్వవ్యాపకం అవ్వకపోతే నీకు అన్నీ ఉన్నట్టు కూడా తెలియదు. అసలు ఉన్నట్టు తెలుస్తుందంటేనే అది సర్వవ్యాపకమై ఉంది. ఆ తెలియబడుతున్న స్థితి పేరు జ్ఞానము. జ్ఞానం వేరు, ఆ స్థితి వేరు కాదు. అదే సత్యము. అది అంతిమ ఆఖరి సత్యం. అది నశించని సత్యము. శరీర మనస్సులు అబద్ధం అంటే కాదు, అవి నశించిపోయే సత్యాలు. శరీరం కొంతకాలం ఉండి వెళ్ళిపోద్ది. శరీరం ఎంతకాలం ఉంటుందో అంతకాలమే మనసు ఉంటుంది. అది తెలుసుకుంటూ ఉంటుంది. ఎప్పుడు రోజు మనసు ఏర్పడుతూ ఉంటుంది. ఆ మనసు ఎక్కడ ఏర్పడుతుంది? ఈ స్థితిలోనే. ఈ స్థితిలోనే ఉన్నానన్న స్థితిలో, హృదయాకాశ స్థితిలో, చిదాకాశ స్థితిలో. ఇక్కడ ఇప్పుడు హృదయాకాశము, చిదాకాశ స్థితిలో శరీర మనస్సులను తీసేసామనుకోండి, అసలు మనకు శరీరమే లేదు. ఇప్పుడు నిద్రలో శరీర భావం లేదు, మనోభావం లేదు. ఎక్కడున్నాం? మెలకు వచ్చినాక అనుకుంటున్నాం నేను శరీరంతో లేచాను, శరీరంలోనే ఉండి నిద్రపోయానని. అది కాదు జరిగింది. అసలు జాగ్రత్తగా గమనించండి. తెలుస్తున్న దానికి శరీరము తెలుస్తున్నది. తెలుస్తున్న దానికి ఉన్నానన్న స్థితికి, నేను ఉన్నాను అని తెలుస్తున్న స్థితికి మనసు ఉన్నట్టుగా తెలుస్తుంది. మనసులో విషయంలో, అనుభవంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ స్థితికి శరీరం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి తెలుస్తున్న శరీరము నాకు అనుభవంగా కనపడుతుంది. నేను దాన్ని వాడుకుంటున్నాను కనుక అది నేను అనుకుంటున్నాను. కానీ ఇంతకీ శరీరము నేను వాడుకుంటున్న ఉపకరణము. తెలుస్తున్న స్థితి ఏదుందో అది సర్వవ్యాపకము. అది సర్వవ్యాపకము కాకపోతే తెలియవు, అసలు తెలియబడవు. ఆ స్థితి లేని చోట ఉన్నవేవి నీకు తెలియబడవు. తెలియబడేవన్నీ ఆ స్థితి ఉన్న చోట తెలియబడుతున్నాయి. కాబట్టి అన్ని ఆ స్థితిలో ఉంటేనే నీకు తెలియబడతాయి. తెలుస్తున్నది అన్న స్థితిలో ఉంటేనే నీకు అన్ని తెలియబడతాయి, లేకపోతే తెలియబడవు. కాబట్టి ఆ స్థితి సర్వవ్యాపకం. అది ఆకాశ స్థితి. దానిలోనే సమస్తం ఉన్నాయి. అందుకని నీకు తెలియబడుతున్నాయి. తెలియబడుతున్నది అన్నది ఏదుందో అది జ్ఞానము. అదే జ్ఞానము. దేనికి తెలియబడుతుంది? దానికే. కాబట్టి అదే సత్యము. ఇదే సత్యం. అంటే సత్యం అదే, జ్ఞానం అదే. ఆ తెలుసుకుంటున్న దానికి పెట్టిన పేరు, ఆ స్థితికి పెట్టిన పేరు శక్తి. శక్తి అదే, సత్యం అదే, శక్తి అదే, జ్ఞానం అదే. కానీ ఇప్పుడు అది ఎలా ఉంది?
శరీరము తెలుసుకుంటున్న విషయాల్లో ఉందా? లేదు. ఆ శరీరం తెలుసుకుంటున్న విషయాలన్నీ పరిమితమైనవే. శబ్దస్పర్శ రూపరసగంధములన్నీ పరిమితమైనవే. ఇప్పుడు మనసులో తెలియబడుతున్న విషయముల వలె ఉందా? కాదు. మనసులో తెలియబడుతున్న విషయములన్నీ శరీరము తెలుసుకున్న విషయములు, శరీరం అనుభవించిన అనుభవములు. విషయములు అనుభవముల లేదు, ఎందుకని అవి కూడా అన్ని పరిమితములే. మరి ఇది ఎలా ఉంది? ఇలా ఉంది అలా ఉందని చెప్పడానికి వీలు లేకుండా తెలియబడుతున్నదంతా వ్యాపించి ఉన్నది. అందుకని దాని పేరు సర్వవ్యాపకం. నాకు ఎంత తెలియబడుతుందో అంత వ్యాపించి ఉంది. ఇంకా ఎంత తెలుసుకుంటానో అంత అది వ్యాపించి ఉంటేనే తెలుసుకోగలను, లేకపోతే నేను తెలుసుకోలేను. కాబట్టి మొత్తము వ్యాపించి ఉన్నది అదే సర్వవ్యాపకము. అన్ని దాంట్లోనే ఉన్నాయి. అన్ని దాంట్లోనే ఉన్నాయి అన్నప్పుడు అలాంటి సర్వవ్యాపక స్థితి ఎక్కడుంది? బయట నువ్వు చూడు, గమనించి ఉందా లేదా? బయట లేకపోతే అబద్ధం వెళ్ళేది. నీ లోపల చూసిందంతా నీకు బయట దర్శనం అవ్వాలి. అది ఆకాశము, బయట ఆకాశం. కానీ మనం శూన్యమని తిరిగేస్తున్నాం. లోపల మన ఆకాశంలోకి వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ బయట ఆకాశంలోంచి ఒకసారి మన లోపల ఆకాశంలోకి రండి. హృదయాకాశము, చిదాకాశం అని దేన్ని అన్నాం, అక్కడికి రండి. అక్కడే ఉంది, అక్కడేం లేదు, అక్కడేం లేదు. కానీ బయట ఆకాశానికి మన లోపల ఆకాశానికి ఒక చిన్న తేడా ఉంది. ఏంటంటే మన లోపల ఆకాశము మనకి నేను ఉన్నాను అన్న స్థితిని అనుభవం చేస్తుంది. సజీవత్వముగా ఉన్నాను, మరణించలేను, ఎరుకుగా ఉన్నాను, ఉనికిగా ఉన్నాను, ఉన్నానని తెలుస్తున్నట్టుగా ఉన్నాను, అన్నీ తెలుస్తున్నట్టుగా ఉన్నాను. కానీ ఆ అన్నీ అన్న చోట ఏమీ తెలియదు. రూపాలు లేవు, శబ్దాలు లేవు, దృశ్యాలు లేవు. కానీ తెలుసు అన్న స్థితి ఉంది, ఉన్నానన్న స్థితి ఉంది, ఎరుకతో కూడిన స్థితి ఉంది, ఉనికితో కూడిన స్థితి ఉంది, నేనుతో కూడిన స్థితి ఉంది. కానీ నేను అనదది. నాకు సజీవత్వం తెలుస్తుంది, అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది అంతే. దాన్ని ఎరుక, ఉనికి, ఎగ్జిస్టెన్స్, కాన్షియస్నెస్ రకరకాల పేర్లతో పిలిచారు. అదే శక్తి. మామూలు భాషలో ప్రాణశక్తి. అయితే ఇక్కడ మనం హృదయాకాశంలోకి వచ్చినప్పుడు ఈ అనుభవం అవుతుంది. అంటే మన శరీర మనోభావాలను వదిలి హృదయాకాశము, చిదాకాశము అన్నప్పుడు, చిదాకాశం అన్న పేరు ఎందుకు పెట్టారు చెప్పాను. చైతన్యముతో కూడిన ఆకాశము. చైతన్యము అంటే ఏంటి? కదలిక. కదలిక అంటే ఏంటి? ఉన్నానని నాకు తెలియట. ఎలా ఉన్నావు? ఇలా ఉన్నాను, అలా ఉన్నాను కాదు, ఉన్నానంతే. సజీవత్వము అది తెలుస్తుంది నాకు. ఆ సజీవత్వ పెరుక. ఇది బయట ఆకాశంలో డైరెక్ట్గా కళ్ళతో చూస్తే నాకు తెలియట్లా, శరీరంతో చూస్తే నాకు తెలియట్లా, ఖాళీ అనుకుని తిరుగుతున్నా. నా హృదయాకాశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ తెలుస్తుంది, ఉన్నానన్న స్థితి ఉంది. కాబట్టి ఆకాశ స్థితిని హృదయాకాశములో మమేకమై అనుభవించి ఆ స్థితిలో మమేకమై కలిసిపోయినప్పుడు ఏం జరిగింది? శరీర మనస్సులు ఎగిరిపోయినాయి. జాగ్రత్తగా గమనించండి. శరీర మనస్సులు ఎగిరిపోయిన లేవు ఇప్పుడు అక్కడ. శరీర మనస్సులు ఎగిరిపోతే ఉన్నాను అన్న మూల స్థితి నీకు అర్థం కాదు అసలు. గాఢ నిద్ర స్థితిలో ఏం జరిగింది? శరీర మనస్సులు ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ కూడా శరీర మనస్సులు ఎగిరిపోయినాయి. శరీరం లేదు, మనస్సు లేదు, ఉన్నానన్న స్థితి ఉంది. గాఢ నిద్రా స్థితిలో ఏ స్థితి ఉందో అది ఎరుకలో, మెలకువలో నా అంతటా నేను ప్రయత్నించి లోపలికి వచ్చి అనేక సంవత్సరములు దానిని స్థిరముగా కూర్చొని మనస్సును దాటి నా మూలతత్వంలోకి వచ్చాను, హృదయాకాశంలోకి, చిదాకాశంలోకి వచ్చాను, శక్తిలోకి వచ్చాను, ప్రాణశక్తిలోకి వచ్చాను. ఇప్పుడు అక్కడ నాకు ఉన్నానని తెలుస్తుంది. ఎలా ఉన్నాను అన్నప్పుడు తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదంటే శరీర మనస్సులుంటే శరీరము వలె ఉన్నాను అని తెలుస్తుంది. మనస్సు ఉంటే విషయ చింతనతో ఉన్నాను, ఆ విషయం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాను అని తెలుస్తుంది. మరి శరీర మనస్సులు ఎగిరిపోయినప్పుడు ఎలా ఉన్నాను ఎలా తెలుస్తుంది? కనుక ఎలా ఉన్నాను అన్నప్పుడు ఆకాశము వలె ఉన్నాను అంతే. జస్ట్ ఉన్నాను, ఇంకా అందులో ఏమీ లేదు. ఈ అనుభవం ప్రగాఢమైనప్పుడు, శరీర మనస్సులు ఎగిరిపోయినప్పుడు, ఇప్పుడు హృదయాకాశము, చిదాకాశము అని దేన్ని అన్నారు? ఎందుకన్నారు? ఎలా అన్నారు? ఎప్పుడు అన్నారు? అంటే శరీరము నేనని నువ్వు భావించుకుంటున్నప్పుడు, మనసు నేనని నువ్వు భావించుకుంటున్నప్పుడు, శరీర మనస్సులతో కలిసి నువ్వు పరిమిత భావనలో జీవిస్తున్నప్పుడు, శరీరమును దాటి
నువ్వు లోపలికి వచ్చి, మనసును దాటి నువ్వు లోపలికి వచ్చి సాధన చేసుకుని కూర్చోటానికి అనువుగా నువ్వు ప్రయత్నిస్తున్నప్పుడు దాని పేరు హృదయాకాశము, చిదాకాశము నీ లోపలే ఉంది అని నీకు చెప్పారు. ఇది చెప్పింది ఎవరికి? శరీర భావనలో మనిషికి. శరీర భావనను వదిలి మనోభావనను వదిలి సాధన చేసుకుంటూ మూలతత్వంలోకి వెళదాం అనుకుంటున్న మనిషికి చెప్పారు హృదయాకాశము, చిదాకాశము. నీ శరీరములోనే ఉన్న హృదయము, నీ శరీరములోనే ఉన్న చైతన్యము అని చెప్పారు. ఎందుకని శరీరం నేను అనుకుని నువ్వు తిరుగుతున్నావు కనుక. ఇప్పుడు శరీర మనోభావాలు ఎగిరిపోయినాయి. నేను హృదయాకాశము, చిదాకాశం అనే స్థితిలో కూర్చున్నాను, కానీ అది హృదయాకాశము, చిదాకాశం అని పెట్టబడిన పేరే. నాకు తెలుస్తున్నది ఏంటి, అక్కడ నాకు జరుగుతున్నది ఏంటంటే ఉన్నానన్న ఎరుక, అంతే, ఇంకేం లేదు. ఎగ్జిస్టెన్స్, చనిపోయిన భావన కాదు, లేని భావన కాదు, శూన్య భావన అసలు కాదు, ఉన్నానన్న భావన అంతే. ఇలా ఉన్నాను అలా ఉన్నానన్న అసలు విశ్లేషణలు లేవు, విశేషములు లేవు. ఇప్పుడు శరీర మనస్సులు తీసేసి ఉన్నానన్న భావనలో ఉన్న స్థితిని కింద మీరు జ్ఞానంతో పట్టుకోగలిగితే శరీర మనస్సులు లేని చోట, శరీరము లేని చోట, మనస్సు లేని చోట, కేవలము ఉన్నాను అన్న భావన చోట ఉన్న చోట ఒక్కసారి జ్ఞాన నేత్రంతో చూస్తే మీకు అంతా ఆకాశమే కనబడుతుంది, ఇంకేం కనబడదు అక్కడ. ఎందుకని ఏమీ లేదుగా. అప్పుడు బయట ఉన్న ఆకాశమునకు మన హృదయములోని ఆకాశము, చిదాకాశం అని పేర్లు పెట్టబడినటువంటి ఉన్నానన్న స్థితికి భేదత్వం లేదు, రెండిట్లో కలిసిపోయాం. ఇక్కడ భేదత్వాన్ని సృష్టిస్తుంది ఏంటి? బయట ఆకాశానికి, మనలో ఉన్న ఆకాశానికి, మనలో ఉన్న ఉన్నానన్న స్థితికి భేదత్వము కల్పిస్తూ అడ్డుపడుతున్నది ఏంటంటే శరీర మనస్సులు. శరీరము చేత పరిమిత భావన నేనని కలుగుతుంది. శరీర మనస్సులు ఎగిరిపోయినప్పుడు నాలోని సజీవత్వము, నాలోని ఉన్నానన్న స్థితి, నాలోని ప్రాణశక్తి స్థితి, నా మూలతత్వం అంటే శరీర మనస్సులకు ఆధారమైన మూలము, నా చైతన్యము, నా జ్ఞానము ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా ఆకాశ స్వరూపముగా ఉన్నది. శరీర మనస్సులు ఎగిరిపోయినప్పుడు నాలో ఉన్న ఆకాశము, బయట ఉన్న ఆకాశము ఒకటే విడివిడిగా లేవు. ఎందుకంటే ఆకాశమునకు రూపురేఖలు లేవు, దృశ్యములు లేవు, అనుభవములు లేవు, అసలు అందులో పదార్థమే లేదు, విషయములే లేవు, ఉన్నది ఓన్లీ శక్తి. అప్పుడు శక్తి శక్తిగా కలిసిపోయి ఉన్నది. ఇప్పుడు సంపూర్ణత్వముగా ఆ స్థితిలో నేను అనుభవం పొందితే శరీర మనస్సులు ఎగిరిపోయి నేను ఉన్నానన్న స్థితిలో మెలకువలో కూర్చొనుంటే ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అన్నప్పుడు సర్వవ్యాపక ఆకాశము బయట ఎలా కనబడుతుందో అలాగే ఉన్నాను. ఎందుకంటే నాకు శరీరము లేదు, నాకు మనస్సు లేదు, అసలు నాలో ఏ విషయం లేదు, ఏ అనుభవం లేదు, కానీ ఉన్నాను అన్నప్పుడు శరీర మనస్సులు అడ్డగిస్తున్నటువంటి పరిమిత భావం ఎగిరిపోయింది. శరీర మనస్సులే పరిమిత భావం అడ్డగించి పరిమిత భావాన్ని కలిగిస్తున్నాయి. ఆకాశ స్థితిలో కలవకుండా అందులో కలిసిపోయాను. అదే శక్తి స్థితి. బయట ఆకాశము, నా లోపల ఆకాశం కలిసిపోయింది. ఎందుకంటే నా శరీర మనస్సులు ఎగిరిపోయినవి లేవుగా. ఇప్పుడు సర్వవ్యాపక ఏకత్వ స్థితి వచ్చింది. ఇప్పుడు ఈ ఏకత్వ స్థితి భావన ఎలా ఉంది అంటే మొత్తము ఉన్నదంతా నేనే. మళ్ళీ దాన్ని పరిశీలించుకో, నువ్వే పరిశీలించుకో, నీకు తెలుస్తుందిగా. నీ దగ్గర ఉన్నదేంటి? ఇప్పుడు ఉన్నది అన్న తెలుస్తున్న స్థితి. మూల స్థితి ఏంటి? తెలుస్తున్న స్థితి, సజీవత్వము. అదే జ్ఞానము. తెలియటే జ్ఞానము. తెలుస్తున్న స్థితే జ్ఞానము. తెలుస్తున్న స్థితే సత్యము. తెలుస్తున్న స్థితే శక్తి. తెలుస్తున్న స్థితే ఉన్నది. ఆ తెలుస్తున్న స్థితి ఉన్నది అన్న స్థితిని ఒకసారి గమనించు. సర్వవ్యాపకం అది అవ్వకపోతే నీకేది తెలియదు. నీకు తెలియబడుతున్నవన్నీ ఆ తెలుస్తున్న స్థితిలో ఉండకపోతే నీకు తెలిసే అవకాశం లేదు. జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి దాన్ని. అక్కడ ఎవరికి వాళ్ళే పట్టుకోవాలి. ఇది మన తత్వం, మన అంతరంగ తత్వం. ఇందులో అద్భుతమైన తెలుగులో వాడుక భాషలో చెబుతున్నా. ఇందులో ఏ అద్భుతం లేదు, ఏ మహిమ లేదు. దీనికి గురువులు ఎందుకు, దేవుళ్ళు ఎందుకు, మతాలు ఎందుకు, జ్ఞాన గ్రంథాలు ఎందుకు అంటే నేను తప్పని చెప్పట్లా. నీ ముక్కు ఎక్కడరా అంటే సూటుగా చెప్పకుండా చుట్టూ తిరిగి చూపించినట్టే అలా ఎందుకు చేస్తున్నారు? జస్ట్ మీ లోపలికి మీరు వెళ్తే అయిపోయింది. చాలా తేలికైన విషయం. అక్కడ ప్రయత్నము లేదు, సాధన లేదు. కాకపోతే మన లోపల మనం కూర్చోలేక బయట తిరగడం అలవాటు చేసుకున్నాం. అంటే ప్రయత్నాలు అలవాటు చేసుకున్నాం.
శరీరంతో తిరగటం అలవాటు చేసుకున్నాం, మనసుతో తిరగటం అలవాటు చేసుకున్నాం, అంతే. తప్పని మళ్ళీ నేను చెప్పట్లేదండి. అసలు ఇక్కడ తప్పు లేదు ప్రపంచంలో. శరీరంతో శరీరంగా జీవించు, మనసుతో మనసుగా జీవించు, శక్తితో శక్తిగా జీవించు. నువ్వు శక్తిగా జీవించటం లేదు అని ఆధ్యాత్మిక చెబుతుంది. నువ్వు ఓన్లీ శరీర మనస్సులుగానే జీవిస్తున్నావు నాయన, నువ్వు ఓన్లీ శరీర మనస్సులుగానే జీవిస్తున్నావు తండ్రి. శక్తిగా కూడా జీవించు. నేను శరీరంగా జీవించొద్దని చెప్పలా, శరీరంతో జీవించి శరీరానికి కావలసిన ఎన్ని అనుభవించి పొందు, చక్కగా ఆనందం పొందు. మనసుతో జీవించు, అన్నిటినీ అనుభవించి శరీరంలో విషయాలు అనుభవాలు పొంది హాయిగా దాచుకో. మళ్ళీ అవన్నీ గుర్తు చేసుకొని శరీర మనస్సులు కలిసి తిరుగు. నీకు ఆయువు ఉన్నంతకాలం, ఇవ్వబడినంతకాలం చక్కగా ఆనందించు. అది తప్పని అసలు ఎవరు చెప్పట్లా. కానీ నువ్వు శక్తిగా జీవించాలి. ఎందుకంటే ఈ శరీర మనస్సులకు ఆధారమైనటువంటి శక్తి ఒకటి నీలో ఉన్నదిగా, ఉన్నదే అన్న స్థితి ఒకటి ఉన్నదిగా. జ్ఞానము అదేగా, తెలుస్తున్నది దానికేగా, తెలియబడుతున్నంత అదేగా. తెలియబడుతున్నది అనేది సర్వవ్యాపకము కాకపోతే అసలు నీకు తెలియబడే విషయాలు తెలియబడవు. తెలియబడుతున్నది అనే స్థితిలో సమస్తము ఉన్నాయి. సమస్తాన్ని ఆవరించి ఉన్నది తెలియబడుతున్నది అన్న స్థితి. ఆ స్థితి ఆవరించి ఉండటం చేతనే నీకు అన్ని తెలియబడుతున్నాయి, లేదా తెలియబడవు. అందుకని తెలియబడుతున్న స్థితి ఏదో ఉంది, అది శక్తి స్థితి. దాన్నే ప్రాణశక్తి అన్నారు, దాన్నే ఆత్మశక్తి అన్నారు, దాన్నే జ్ఞానము అన్నారు, దాన్నే సత్యము అన్నారు. ఆ శక్తి స్థితిలో జీవించు, ఆ జ్ఞాన స్థితిలో జీవించు. అది కూడా నీ స్థితే. జీవిస్తే ఏమవుతుంది అంటే శరీర మనస్సులు నశించిపోతాయి. శరీరం నశించిపోయినాక మనసుకు విలువ లేదు, అది కూడా నశించిపోయినట్టే. కానీ శక్తికి నశింపు లేదు. అది నశించని ఒక తత్వము నీలో ఉన్నప్పుడు నశించే పరిమిత తత్వంతో మాత్రమే ఎందుకు జీవిస్తున్నావు? జీవించొద్దంటలా. నశించని ఒక తత్వం నీలో ఉంది, దాంతో కూడా జీవించు. అప్పుడు నేను నశించను అని నీకు తెలుస్తుంది. నేను నశించను అని నీకు తెలిసినప్పుడు, మొత్తం ఉన్నదంతా నేనే నీకు తెలిసినప్పుడు, శరీరపరమైన జీవితంలో జీవించేటప్పుడు మార్పులు వచ్చేస్తాయి. ఎందుకని అంటే శరీరముల యొక్క భేదత్వము పరిమితత్వము ఎగిరిపోద్ది. అన్ని సర్వవ్యాపకతలోనే ఉన్నాయి. ఆ సర్వవ్యాపకత ఏంటి? నా మూల స్థితి, తెలుస్తున్నది, ఉన్నాను అన్న స్థితి. అదే ఆకాశ స్థితి. అందులోనే అన్నీ ఉన్నాయి. అందులోనే అన్నీ ఉన్నప్పుడు ఆ ఆకాశ స్థితిగా, శక్తి స్థితిగా, జ్ఞాన స్థితిగా, సత్యస్థితిగా మొత్తము ఉన్నదంతా నేనే. అందులో జీవించినప్పుడు నేను, అప్పుడు మొత్తం ఉన్నదంతా నేనే అని అందులో జీవించినప్పుడు మనసులోని జ్ఞానంలోకి అది కూడా ప్రవేశిస్తుంది. ఎందుకని ఏదైనా మనసు అంటే ఏంటి? గ్రహించిన విషయాలు, అనుభవించిన విషయాలను పట్టుకోవటమే దాని పని. ఇప్పుడు ఇది లోపల నుంచి పట్టుకోబడిన అనుభవం, జ్ఞానంతో పట్టుకోబడిన అనుభవం, సత్య అనుభవం. దాన్ని కూడా మనసు పట్టుకుంటుంది. ఇప్పుడు మనసులోకి అది వెళ్ళినప్పుడు పరిమిత భావనతో శరీరముతో విహరిస్తున్నటువంటి మనకేమవుతుంది? ఇప్పుడు విభేదత్వము నశించిపోద్ది, భేదత్వము నశించిపోద్ది నువ్వు శరీరంతో జీవిస్తున్నప్పుడు. ఎందుకని? సర్వవ్యాపకముగా మొత్తము సృష్టి అంతా ఉన్నది నేనే. అంటే తెలుస్తున్నదంతా ఆవరించి ఉన్నది నేనే. అన్ని నేనే, అన్ని నాలోనే ఉన్నాయని తెలిసినప్పుడు నాకు భిన్నముగా విడివిడిగా కనపడుతున్న సృష్టి శరీరపరమైనటువంటి వాస్తవమే తప్ప శక్తిపరమైన వాస్తవము కాదు. నేను ఆకాశతత్వమును అనే భావంతో శరీరంతో జీవిస్తావు, మనసుతో జీవిస్తావు. మనసులో ఇప్పుడు రెండు ఉంటాయి. శరీరపరమైనటువంటి విషయములు, అనుభవములు ఉంటాయి. ఇటు జ్ఞానపరమైన, సత్యపరమైన, ఉనికిపరమైన, ఎగ్జిస్టెన్స్ పరమైన, ఉన్నాను అన్న సజీవత్వ స్థితిపరమైన, శక్తిపరమైన, ఆకాశతత్వపరమైనటువంటి అనుభవము ఉంటుంది. ఏంటది? నేనే సమస్తము వ్యాపించి ఉన్నాను, అన్నీ నాలోనే ఉన్నాయి అని. అప్పుడు నువ్వు జీవించేటప్పుడు ఏం చేస్తావు? శరీరంతో అనుభవించడానికి విషయాలు కావాలి, శరీర పరిమితులు, అది కరెక్టే. కానీ అన్నీ నాలోనే ఉన్నాయి. నాలో ఉన్న విషయాలనే నేను నా శరీరంతో విభిన్నముగా అనుభవిస్తున్నాను. అంటే నా చేత్తో నన్ను గిల్లుకున్నాను, ఒకసారి ఆలోచించండి. నా చేత్తో నన్ను గిల్లుకున్నాను, నొప్పిగా ఉంది. నా చేత్తోనే నన్ను నేను మృదువుగా అలా మసాజ్ చేసుకున్నాను, హాయిగా ఉంది. నా చేత్తోనే కలిపి నేను అన్నం నోట్లో పెట్టుకున్నాను,
చక్కగా ఉంది. నా చేతితో నేను నా చెంప మీద కొట్టుకున్నాను, నొప్పి పుట్టింది. ఇక్కడ నేను నాకు సహకరించుకున్నప్పుడు, అంటే నా చేతులు కాళ్ళు నా శరీర అవయవాలతో నాకు నేను సహకరించుకున్నప్పుడు శరీరంలో హాయిగా ఉంది. నా శరీర అవయవాలతో నన్ను నేనే గిల్లుకొని నన్ను నేనే కొట్టుకుంటున్నప్పుడు బాధగా ఉంది, దుఃఖంగా ఉంది. నన్ను నేను గిల్లుకుంటే నొప్పి లేకుండా ఉండదు. పక్కోడు గిల్లితేనే నొప్పి వస్తుంది, నేను గిల్లుకుంటే నొప్పి లేదనే సూత్రం ఏం లేదు. నన్ను నేను కొట్టుకుంటే నొప్పి లేకపోవడం ఉండదు, నన్ను నేను బాధించుకుంటే బాధ లేకపోవడం ఉండదు. కానీ అలా నన్ను నేను చేయను. ఎందుకని? నేను నాకు తెలుసు కనుక, నేను నాకు అర్థమవుతున్నాను కనుక, నేను నాకు సుఖాన్ని అందించుకోవాలి, హాయిని అందించుకోవాలని అనుకుంటాను కనుక నన్ను నేను ఎందుకు బాధించుకుంటాను? కాబట్టి నా చేయి నన్ను గెల్లదు, నా చేయి నన్ను కొట్టదు, నా శరీరంలో ఈ అవయవాలు ఒకదానికొకటి విరోధపడవు, అన్నీ ఒకదానికొకటి సహకరించుకుంటూ మొత్తంగా నేను శరీరపరంగా హాయిగా ఉంటాను. ఇప్పుడు అలాగే సర్వవ్యాపకము నేను అని తెలిసినప్పుడు, అన్నీ నాలోనే ఉన్నవి అని తెలిసినప్పుడు, సృష్టి అంతా వ్యాపించి ఉన్నది నేనే, సృష్టి నాలోనే ఉన్నదని తెలిసినప్పుడు, ఆ జ్ఞానం మనసులో ఉన్నప్పుడు, ఇటువైపు శరీరపరమైన జ్ఞానం పనిచేస్తూ శరీరంతో నేను పొందవలసినవి పొందే ప్రయత్నం చేస్తూ సాగుతున్నప్పుడు, ఈ రెండు భావాలు కలిసి నేను అనుభవించవలసిన విషయం వచ్చినప్పుడు అనుభవించే ప్రయత్నం చేస్తాను శరీరపరంగా. అక్కడ విభేదించే విషయం, బాధాకరమైన విషయం వచ్చినప్పుడు నా చెయ్యి నన్ను ఎలా గెల్లదో, నా చెయ్యి నన్ను ఎలా కొట్టదో, అక్కడ నేను చెడు పనులు, బాధలు, ఇతరులను ఇబ్బంది పెట్టేవి, బాధ పెట్టేవి, కష్టపెట్టేవి చేయలేను. ఒకవేళ ఇతరులు చేసినా నవ్వుకుంటాను, ఎందుకంటే నాకు నేనే గిల్లుకున్నట్టు, నాకు నేనే చేసుకున్నట్టు. కాబట్టి ఇతరులకు హాని చేయాలన్న భావం అసలు నాకు పుట్టదు, అసలు పుట్టదు నాకు ముందు ఫస్ట్. ఎందుకని? మామూలుగా అయినా శరీరపరంగా ఇప్పుడు నేను ఒక కాలుతో ఇంకొక కాలుని తన్నుకోనుగా, నొక్కుకోనుగా, ఒక కాలుతో ఒక కాలుని తొక్కేసుకోనుగా, నా చేతులతో నన్ను గిల్లుకొని కొట్టేసుకోనుగా. ఎందుకని? మొత్తంగా నేను కాబట్టి. అలాగే మొత్తంగా సృష్టి అంతా సర్వవ్యాపకంగా నేనే అయినప్పుడు శరీర పరిమితంగా అనుభవాలు ఉన్నాయని తెలుస్తుంది, సర్వవ్యాపకమైనటువంటి అనంతంగా వ్యాపించి ఉన్నది నేనే, అన్ని నాలోనే ఉన్నాయని తెలుస్తుంది. రెండు స్థితులు తెలుస్తున్నాయి. అప్పుడు నాకు శరీరపరంగా కావలసిన వాటిని మంచిగా అనుభవిస్తాను. అదే మంచి అంటే, అదే ధర్మం అంటే. నాకు నేను హాని చేసుకొని ఎందుకు అనిపిస్తాను? ఇంకో మనిషిని మోసం చేయటం అంటే, ఆ మనిషి నాలోనే ఉన్నాడుగా, సృష్టి అంతా నాలోనే ఉందిగా, ఆ మనిషి కూడా నేనేగా, సర్వవ్యాపకంగా. కాబట్టి అసలు నాలో మంచి ధర్మము తప్ప ఇంకోటి ఉండదు. శరీరపరంగా కావాల్సినవి అనుభవిస్తూ ఉంటాను. ఈ విషయాలు తెలియని మనుషులు మళ్ళీ మనల్ని ఇబ్బంది పెడతారు కదండి అనే ప్రశ్న మీకు రావచ్చు. ఇప్పుడు ఈ విషయాలు తెలియదా? మామూలు మనుషులు ఉన్నారు. ఇప్పుడు ఈ స్థితిలో జీవించే వ్యక్తిని జీవన్ముక్తుడు అంటారు. జీవన్ముక్తుడు అంటే అంతరంగము నుంచి వచ్చిన ఉనికి స్థితి అనుభవం ఉంది, సర్వవ్యాపకత అనుభవం ఉంది. మొత్తం నాలోనే ఉన్నవి, నేను మొత్తం వ్యాపించి ఉన్నాను అనే ఏకత్వ స్థితి ఉంది, విభేద స్థితి లేదు. ఆ ఏకత్వ స్థితి అనుభవం కూడా ఉంది మనసులో. ఈ అనుభవం ఎక్కడ ఉంటాయి? అనుభవాలన్నీ మనసులోనే ఉంటాయి. ఆ ఉనికి స్థితి, ఏకత్వ స్థితి మొత్తం అన్ని మనసులో మళ్ళీ ఆ అనుభవంగా ఉంటాయి. అలాగే ప్రాపంచిక విషయాలు, శరీరపరమైనవి అన్నీ అదే మనసులో ఉంటాయి. జీవన్ముక్తుడు అంటే అది రెండూ కలిసి ఉన్నాయి. ఇప్పుడు మనసులో, అతని మనసులో రెండు స్థితులు ఉన్నాయి. జీవన్ముక్తురాలు అంటే అది ఆమె మనసులో రెండు స్థితులు ఉన్నాయి. ఇప్పుడు శరీరపరమైనటువంటి ఆకలి భావన కలిగినప్పుడు శరీరంలో కలిగే భావాలు ఏం మారిపోవు. శరీరం శరీరంగానే పనిచేస్తుంది, మనసు మనసుగానే పనిచేస్తుంది. ఈ శక్తి స్థితి కూడా నాదే కనుక నేను ఆ శక్తి స్థితిలో కూడా జీవిస్తున్నాను. అదే చెబుతున్న ఆధ్యాత్మికత. అది కూడా నువ్వే దాంట్లో కూడా జీవించు, ఓన్లీ శరీర మనస్సుల్లోనే ఎందుకు జీవిస్తున్నావు అని. అంతే, ఎందుకంటే ఏమీ అద్భుతం లేదు ఇక్కడ. ఇప్పుడు నాకు రెండు స్థితులు తెలుసు కనుక జీవన్ముక్తుడికి, జీవన్ముక్తురాలికి అనుభవించేటప్పుడు శరీరపరమైన అవసరములు, అనుభవములు కావాలని సహజంగా శరీరంలో పుడుతుంది. అది సృష్టి చేసిన ఏర్పాటు. ఆ సహజత్వ భావములు పుట్టినప్పుడు నాకు నేను శరీరపరంగా మేలు చేసుకున్నట్టుగా, ఇప్పుడు ఎక్కడో దోమ కొడుతుంది, చేయాలి ఆటోమేటిక్గా దోమని తరివేస్తుంది. ఆటోమేటిక్ అది ఎక్కడో ఏగవాలింది, చేయాలి అలా తరివేస్తుంది. అంటే శరీర భాగాలన్నీ ఒకదాని కూడా సహకరించుకుంటాయి మొత్తంగా. ఎందుకని? మొత్తం శరీరం నేను కనుక. అలా సహకారంగా సహృదయతతో
సత్వగుణంతో మంచిగా ధర్మంగా కావలసినవి పొంది అనుభవిస్తాను, నా ఎదుటోళ్ళకి కావలసినవి ఇస్తాను. ఇచ్చిపుచ్చుకోవటాలన్నీ బాగుంటాయి, దాన్ని మంచి ధర్మము అన్నారు, అంతే, అంతకు మించి ఇంకేం లేదు అక్కడ. ఇవి తెలియని వాళ్ళు నేను సర్వము నేనే, ఆ శక్తి స్వరూపము నేనే అని తన శక్తి ఉనికిలోకి వెళ్ళి ఆ భావాన్ని పొందని వాళ్ళు పరిమిత భావంలో ఉంటారు కనుక ఇతరుల నుంచి లాక్కుంటే నేను సుఖపడతాను అనుకుంటా ఉంటారు, శరీర భావం. ఇప్పుడు అటువంటి వాళ్ళు మన బాధ పెట్టొచ్చు కదా అంటే పెట్టచ్చు. జీవన్ముక్తుల్ని అటువంటి వాళ్ళు అందరూ బాధలు పెట్టారు. అప్పుడు జీవన్ముక్తుడికి తెలుస్తూ ఉంటది ఏమని అంటే శరీరపరమైన విభేదములవి. జీవన్ముక్తుడు సర్వజ్ఞానం పొందినవాడు, అంత తెలియని అమాయకుడేం కాదు. ఇంకా బాగా తెలిసినటువంటి తెలివిగలవాడు, ఇంకా బాగా తెలిసినటువంటి తెలివిగల స్త్రీ రూపంలో ఉంటే వాళ్ళు తెలియని వాళ్ళు, నేను తెలిసిన వాడిని. అంటే పసిబిడ్డను ఎత్తుకున్నప్పుడు మనం ఒక పసిబిడ్డను ఎత్తుకున్నప్పుడు ఆ పసిబిడ్డకి మలమూత్ర విసర్జనలు ఎత్తుకున్న వాళ్ళ మీద చేయకూడదని తెలియదు. పసిబిడ్డకి ఆ మూత్ర విసర్జన సంకల్పము, మల విసర్జన సంకల్పము రాగానే పసిబిడ్డ విసర్జించేస్తుంది. ఆపాలి, ఇక్కడ చేయొచ్చు ఇక్కడ చేయకూడదని సెన్సార్ బోర్డు ఇంకా పసిబిడ్డలు తయారవ్వాల. ప్రాపంచిక పరిస్థితుల అవగాహన ఇంకా పసిబిడ్డకి రావాల. అందుకని ఎత్తుకున్నప్పుడు మన మీద మల విసర్జన చేసేస్తుంది, మూత్ర విసర్జన చేసేస్తుంది. ఏ వామిటింగ్ వస్తే మన మీద వాంతు చేసేసుకుంటుంది. ఇప్పుడు ఆ పసిబిడ్డని మనం కొట్టం తిట్టం అపార్థం కూడా చేసుకోం. ఎందుకని అంటే పసిబిడ్డకు తెలియదు అన్న విషయం మనకు తెలుసు కనుక. అలానే వాంతు చేసుకోలేదా, మల విసర్జన చేయలేదా, మూత్ర విసర్జన చేయలేదా అంటే క్లీన్ చేసుకుంటాం, లేదా చెయ్యకుండా జాగ్రత్త కూడా పడతాం. పసిబిడ్డను ఎత్తుకుంటే మలమూత్ర విసర్జనలు చేసే అవకాశం ఉంది, వాంతులు చేసుకునే అవకాశం ఉంది కనుక పసిబిడ్డను జాగ్రత్తగా ఎత్తుకోవాలి. అటువంటి పొజిషన్ ఏమన్నా వస్తుందని గమనిస్తే అలా గమనించి ఒకవేళ అలాంటి పొజిషన్ వస్తే అంటే దింపేయటమో వాళ్ళకి ఇవ్వటమో చేస్తాం, లేదా కింద చేయించటమో చేస్తాం మన పిల్లలే అయితే. ఎందుకని అది కూడా మనకు తెలుసు కనుక. కాదు ఒకవేళ పొరపాటుని గమనిక లేకుండా మన మీద జరిగిపోతే శుభ్రం చేసుకుంటాం తప్ప పసిబిడ్డ మీద కోపం రాదు. అలాగే వాళ్ళు జీవన్ముక్త స్థితి తెలియని శరీర భావనలు ఇరుక్కుపోయి ఉన్నటువంటి సామాన్యులు అని తెలిసినప్పుడు వాళ్లతో మోసపోకుండా జాగ్రత్త పడతాం. ఎందుకంటే మోసములు అనేవి జరుగుతాయి తెలియనప్పుడని మనకు కూడా తెలుసుగా. జీవన్ముక్తుడికి ఇంకా ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా ఎక్కువ తెలివిని పొందినవాడు, ప్రజ్ఞని పొందినవాడు, జ్ఞానస్వరూపంగా మారిపోయినవాడు. మనుషులు ఎన్ని రకాలుగా ప్రవర్తిస్తారో ఆయనకి ఆవిడికే ఎక్కువ తెలుస్తుంది, జీవన్ముక్తులకే ఎక్కువ తెలుస్తుంది. అది జ్ఞానం తెలియని స్థితి కాదు, సంపూర్ణ జ్ఞానము తెలిసిన స్థితి. కనుక జాగ్రత్తగా ఉంటారు ఇతరులతో, మనుషులతో. అందుకే చాలా మంది మహానుభావులు మీరు గమనించండి, దొంగలు రానివ్వండి, దొరలు రానివ్వండి, మంచోళ్ళు రానివ్వండి, చెడ్డోళ్ళు రానివ్వండి, నిశ్శబ్దంగా ప్రశాంతంగా కూర్చుంటారు. నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఏమీ పోగేసుకోకుండా, ధన సంపదలు పోగేసుకోకుండా కూర్చున్న వాడి దగ్గర ఎవడేం పిక్కుపోతాడు? రమణ మహర్షి గోచి పెట్టి కూర్చున్నారు, ఆయన దగ్గర ఎత్తుకుపోవడానికి కూడా ఏం లేదు. ఎవరు ఎత్తుకుపోతారు? ఏదో మాటలో చేష్టలతో ఇబ్బందులు పెడతారు, బాధలు పెడతారు. అది తెలుసుగా. పసిబిడ్డను ఎత్తుకున్నప్పుడు మలమూత్ర విసర్జన చేసే అవకాశం ఉంది, లేదా వామిటింగ్ చేసుకునే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్త పడతాం. ఇప్పుడు ఇటువంటి వాళ్ళు చెడ్డవాళ్ళు అన్నప్పుడు వాళ్ళకి దూరంగా ఉంటారు. అంతే తప్ప విభేద విరోధ భావనలు పుట్టవు. ఎందుకని అంటే వాళ్ళకి తెలియదన్న విషయం వీళ్ళకి తెలుసు కనుక. సర్వవ్యాపకముగా ఉన్న శక్తిగా ఒకటే నేను, కానీ శరీరపర భేదములు ఇవి. అలా ప్రవర్తిస్తూ ఉంటారు అని తమ స్వశక్తిలోకి వెళ్ళిపోతారు. కానీ గడపాల్సి వచ్చినప్పుడు, శరీరపరంగా గడుపుతున్నప్పుడు చెడ్డవాళ్ళకి దూరంగా ఉంటారు. మంచి వాళ్ళు అయ్యి బాగా మంచి పనులు చేస్తూ ఆ జ్ఞాన విషయములు తెలుసుకోవాలి, మేము కూడా ఆ స్థితిని పొందాలని ప్రయత్నిస్తూ వాళ్ళ దగ్గర చేరిన వాళ్ళకి నమ్మకం కుదిరితే 4 మంచి మాటలు చెబుతారు అంతే. అంటే ఎలా పొందొచ్చో చెబుతారు. అలా వచ్చిందే ఈ సాహిత్యం అంతా మనకు. అలా పొందిన వాళ్ళు చెబితే వచ్చిందే ఈ జ్ఞాన గ్రంథాలన్నీ కూడా మనకు, ఆధ్యాత్మికత అంతా కూడా. కాబట్టి వాళ్ళకి సర్వజ్ఞానము ఉంటుంది. చెడుకు సంబంధించిన విషయ జ్ఞానం ఉంటుంది, మంచికి సంబంధించిన విషయ జ్ఞానం ఉంటుంది, స్త్రీ పురుష శారీరక సంబంధ విషయ జ్ఞానం ఉంటుంది. సర్వజ్ఞానము ఒక మనిషికి, సాధారణ మనిషికి తెలిసినటువంటి మంచి చెడుల జ్ఞానము కంటే అధికముగా తెలిసిన జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంటుంది.
కాబట్టి అక్కడ ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి అద్భుతంగా తెలిసి ఉంటుంది. కాబట్టి నిన్ను ఎవడు మోసం చేయలేడు. అయితే వాళ్ళు అసలు ఆ మోస స్థితిని వీటిని తలంచుకుంటూ కూర్చోరు. ఎందుకంటే శక్తి స్థితి తెలిసినాక శరీర స్థితిని పరిమితంగా వాడుకుంటారు, స్థిరంగా అయిపోతారు, స్థిర చిత్తం వస్తుంది. స్థిర చిత్తము అనేది ఒకటి వస్తుంది. ఈ మోసం ఎక్కడ పోతాం? ధన సంబంధ విషయాలలో, శారీరక సంబంధ విషయాలలో తప్ప ఇంకా మోసం ఎలా కుదురుతుంది? ఒకవేళ పోనీ కీర్తి ప్రతిష్టలు అన్నారనుకోండి, అది అసలు మోసం ఏముంది? ఇప్పుడు ఒక జీవన్ముక్తుడిని పిచ్చోడని, ఆ జీవన్ముక్తుడు కంటే నేనే గొప్పవాడిని ఇంకోళ్ళు చెప్పుకుంటున్నారు అనుకోండి, ఏం ప్రాబ్లం అసలు ఆయనకి? ఆయనకి అలాగే తన అనుభవం తనకుంది, గొప్ప కావాలని అనిపించదు అసలు. ఈ కీర్తి ప్రతిష్టలు, ఈ ధన సంబంధ విషయాలు, శారీరక సంబంధ విషయాలు అన్నీ కూడా శరీరపరమైనవి. శక్తి భావనలో అవి అసలు అనిపించవు, కనిపించవు, భావనే పుట్టదు, ఆకాశ స్థితి. శరీర భావనలోకి వచ్చినప్పుడు శరీరము సహజంగా ఆకలికి స్పందిస్తుంది, మలమూత్ర విసర్జనలకు స్పందిస్తుంది, శరీర శుభ్రత చేసుకోవాలి, ఏ దోమలు కొడతామో, చీమలు కొడతామో, పురుగులు కొడతామో తెలుస్తుంది, శరీరానికి నిద్ర కావాలి. అలాగే పంచేంద్రియ సుఖములు, వివాహితులైతే భార్యాభర్త సంబంధాలు అవి కూడా తెలుస్తాయి, మామూలు వాళ్ళకి కూడా తెలుస్తాయి. జీవన్ముక్తులకి వివాహం చేసుకోకపోయినా తెలుస్తాయి. స్త్రీ అని తెలీదా, పురుషుడని తెలీదా? స్త్రీలని తెలియకపోతే ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమంలో సాయంత్రం 6 గంటల దాటిన తర్వాత స్త్రీలకు ప్రవేశము లేదు. ఇప్పుడు స్త్రీలు తెలియలే జీవన్ముక్తులకి. ఎందుకు లేదంటే ఆశ్రమంలో అనేకులు ఉన్నారు, అక్కడ ఎవడు పెడితే వాళ్ళు వచ్చి ఉంటున్నారు. కాబట్టి ఎందుకు ఇక స్త్రీ పురుషులు ఉన్న చోట మళ్ళీ ఏ గొడవలు చేస్తారు, గోడలు చేస్తారు? అమ్మ మీరు జాగ్రత్తగా ఉండండి, మీ శ్రేయస్సు మీరు చూసుకొని రండి, మీరు మీ బాధ్యతలు మీ అన్నదమ్ములను, అక్క చెల్లెలను, మీ భర్తలను, మీ తల్లిదండ్రులను తెచ్చుకొని జాగ్రత్తగా చూసుకొని ఇక్కడికి రండి. తర్వాత సాయంత్రం రాత్రిపూట హాయిగా మీరు క్షేమమైన ప్రదేశంలో ఉండండి. ఇక్కడ మేము ఏదో ఇది ఆశ్రమం ఊరుకునే ఆరు బయట అలా పడుకొని ఉంటాం. కాబట్టి మీరు అలా ఆరు బయట పడుకొని ఉండటం ఇవన్నీ మీకు ప్రమాదం కనుక మీ జాగ్రత్తలు మీరు జాగ్రత్త చూసుకోండి తల్లి అని ముందు రూలు పెట్టారు. అన్నీ తెలుస్తాయి వాళ్ళకి, వాళ్ళకే అందరికంటే ఎక్కువ తెలుస్తాయి. కానీ శక్తి భావన తెలుసు కనుక శరీర భావన విపరీతంగా వాళ్ళ మీద ఒత్తిడిగా పనిచేయదు. కావాలంటే వాళ్ళు శారీరక సుఖాలు అనుభవిస్తారు, పిల్లల్ని కంటారు, పిల్లల్ని పెంచుతారు, అన్నీ చేస్తారు. ఎందుకని పూర్వకాలపు ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు అవన్నీ చేసే ఈ వారసత్వ అంటే వాళ్ళ నుంచి వారసత్వంగా ఈ ఆత్మజ్ఞాన సంపదని తరతరాలుగా వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి మనకు అందించుకుంటూ వస్తున్నారు. మానవ జాతి ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి అన్ని సాగుతూనే ఉన్నాయి, అప్పటి వరకు ఇవి సాగుతూనే ఉంటాయి. ఇప్పుడు అలా సర్వవ్యాపక స్థితి కలిగినప్పుడు, ఆ సర్వవ్యాపక స్థితిలో జీవిస్తున్నప్పుడు ఇప్పుడు రమణ మహర్షి ఎలా జీవించారు అంటే కేవలము గోచి, ఇంకేమీ లేదు అసలు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి గాఢ నిద్ర వచ్చే వరకు ఆ నిద్రాస్థితిలో, అంటే అది కూడా తర్వాత కాలంలో ఆశ్రమ నిర్మాణం జరిగినాక, ఆశ్రమ నిర్మాణం అక్కడ భక్తులు చేశారు. ఆ నిర్మాణం జరిగినాక రమణ భగవానులకి సపరేట్గా పడుకోవడానికి ఒక గది పెట్టారు. ఎందుకనంటే అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేస్తారని, అంతకు మించి ఇంకేం లేదు. ఓ చిన్న కుటీరం లాంటి గది, అదేం పెద్ద ఆర్భాటంగాను వైభవంగా కూడా ఏమి ఉండదు, జస్ట్ ఎండా వాన పడకుండా. అది కూడా ఎందుకు అంటే భక్తులు నిరంతరం ఆయన ఇబ్బంది పెడుతున్నారు వచ్చిన వాళ్ళని. పడుకునే టైంకి అందులోకి వెళ్ళి పడుకుంటారు అంతే. ఆయన మళ్ళీ లేచి వచ్చిన కాడి నుంచి అక్కడ ఒక కామన్ హాల్ ఉంటుంది, అందులోనే కూర్చుంటారు రాత్రి పడుకునే వరకు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. ఆయన అలా నిశ్శబ్దంగా కూర్చుంటారు, చూస్తూనే ఉంటారు. చెప్పే కదా, చెడ్డవాళ్ళు అనేక రకాలైన వాళ్ళు వస్తారు, మౌనంగా ఉంటారు. ఎవరైనా నిజమైన జిజ్ఞాసువులు ప్రశ్నించినప్పుడు వారికి అది నిజమని అనిపిస్తే దానికి సమాధానం చెప్పారు. అదే మనం వింటున్నటువంటి అద్భుతమైన ఆత్మజ్ఞానం వారి బోధలో. అలా ఆయన్ని అంటిపెట్టుకొని 100 మంది అక్కడ ఉండిపోయారు, వేల లక్షల మంది ఆయన దర్శనార్థం వచ్చి వెళ్ళిపోయేవారు. అసలు ఆయన ఏమీ చేయలేదు, గోచి పెట్టి కూర్చున్నారు అంతే, భిక్షాన్నంతో జీవించారు. అలా జీవించినటువంటి మహాత్ములు కూడా అరుదు. ఎందుకంటే మహాత్ములు ఉండి చాలా మంది అనేక కార్యాలు చేయాలని తిరుగుతూ ఉంటారు, ప్రజల నుంచి డబ్బు సేకరిస్తూ ఉంటారు, ప్రజల నుంచే సేవలు సేకరిస్తూ ఉంటారు, శిష్య గణాలను పోగేసుకుంటూ ఉంటారు, సమూహాలు తయారు చేస్తూ ఉంటారు, బోల్డ్ క్రియలు చేస్తూ ఉంటారు.
అసలు ఆయన నిష్క్రియాత్మకంగా అలా కూర్చున్నారంటే. ఎందుకని అంటే ఆయన చెప్పారు, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడను. అంటే ఆయన ఎక్కువగా ఆ ఉనికి స్థితిలో, శక్తి స్థితిలో, ఆకాశ స్థితిలో లీనమై ఉంటున్నారు. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా. శరీరమునకు అవసరమైనటువంటి శారీరక స్పందనలు, ఆకలి దప్పులు కలిగినప్పుడు మాత్రమే శరీర భావంలోకి వస్తున్నారు. అలా ఆ భావంలోకి వచ్చినప్పుడు ఎవరైనా ఏమైనా అడిగితే అది కూడా కరెక్ట్గానే అడిగారు, వాళ్ళు జిజ్ఞాసతో అడిగారని ఆయనకు అనిపిస్తే వాళ్ళకి సమాధానం చెబుతున్నారు. ఆయన్ని బోల్డ్ మంది బాధ పెట్టారు, కష్టపెట్టారు, ఇబ్బంది పెట్టారు, ఎవరిని ఏమనలేదు అసలు. ఆయన ఎలా జీవించారంటే జంతువులను కూడా, మనుషుల్ని కాదు జంతువులను కూడా బహువచనంలో, గౌరవవాచకంలో మీరు, వారు అని సంబోధించారు. ఏకవచనం అసలు ఆయన వాడలేదు. శరీరపరమైన జీవితంలో అలా జీవించారు వినయపూర్వకంగా. కానీ 100% ఆయన శక్తిపరమైనటువంటి భావనలో లీనమై ఉన్నారు. అందరికీ రోజు అదే చెప్పేవారు, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడను అని. దానికి మళ్ళీ నిదర్శన ఆయన చరిత్రలు చదువుకోండి మీరు. ఆయనకి క్యాన్సర్ పుండు వచ్చింది చేతి మీద, భుజం దగ్గర. ఇప్పుడు ఆ క్యాన్సర్ పుండుకి 3 సార్లు ఆపరేషన్ చేశారు. అంటే కత్తులతో కోసి చేసినప్పుడు 3 సార్లు ఆపరేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పారు, అయ్యా కత్తులతో కోస్తాము, భయంకరమైనటువంటి బాధ ఉంటుంది, మానవుడు ఎవడు భరించలేరు, అందుకే ఎనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేస్తారు. ఎనస్థీషియా ఇవ్వకపోతే ఆ బాధకి చచ్చిపోతాడు అసలు మనిషి. కాబట్టి మీకు ఎనస్థీషియా ఇస్తాము, కొంచెం ఇదంతా ఈ పుండును కోసి తొలగిస్తాము, దయచేసి మమ్మల్ని అనుమతించండి అని అడిగారు ఆయన భక్తులే వాళ్ళు, ఆ డాక్టర్లు అక్కడ ఉన్న వాళ్ళందరూ. అంటే ఆయన చెప్పారు, నాయన నేను అసత్యం అసలు ఆడలేదు, నేను మొదటి నుంచి సత్యాన్నే చెబుతున్నాను, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడను, ఈ శరీర భావన నాకు లేదు, ఊరికనే శరీర భావనలో ఉన్నాను. అంటే శరీరం ఉందే ఉన్నాను, దానికి అవసరమైన ఆకలి వేసినప్పుడు ఆకలి పెడతాను, అన్నం పెడతాను, ఏదో మీరు ఇచ్చిన ఆహార పదార్థం దాంట్లో పడేస్తాను, మలమూత్ర విసర్జనప్పుడు కాలకృత్యాలు తీర్చుకుంటాను. ఎవరో నాయన అలా దిగంబరంగా ఎందుకు తిరుగుతున్నావు, నిన్ను చూస్తే మాకు సిగ్గుగా ఉంది, మేము మనుషులం కదా మాకు సిగ్గు తెలుస్తుంది అన్నారు. అందుకని గోచి పెట్టుకున్నాను, నాకు అది కూడా తెలియట్లేదు. నేను ఆకాశ స్థితిలో ఉండిపోయాను, ఆత్మశక్తి స్థితిలో ఉండిపోయాను, ఆత్మస్వరూపుడను. కాబట్టి దేహభావన నాకు లేదు, నేనేం అబద్ధం చెప్పట్లేదు, నాకు దేహభావన అసలు లేదు. మీరు కావాలంటే ఎన్నిసార్లు అయినా కోసుకోండి అని చెప్పారు. 3 సార్లు కోసారు, రియల్గా జరిగింది. ఆత్మశక్తి స్థితిలో ఉన్నారు ఆయన. అలానే దేహభావన శరీర స్థితి తెలియదంటే రోజు భోజనం చేస్తున్నారు, ఎందుకు భోజనం చేయట్లేదు, రోజు నిద్రపోతున్నారు. శరీరము దాని స్పందన ఏం స్పందిస్తుందో ఆ స్పందనకి అన్ని అందిస్తున్నారు ఆయన. ఆ శరీర స్పందన అయిపోయినాక జీవన్ముక్త స్థితిలో లీనమైపోయి ఉంటున్నారు, అనంతత్వంలో లీనమైపోయి ఉంటున్నారు, సర్వవ్యాపకతలో లీనమైపోయి ఉంటున్నారు, ఆకాశ స్థితిలో లీనమైపోయి ఉంటున్నారు. ఉన్నదంతా నేనే, ఉన్నవన్నీ నాలోనే ఉన్నాయి, అన్నింటిలో నేనున్నాను, అన్ని నాలో ఉన్నాయి. ఆ స్థితి అది. అప్పుడు ఈ 3 సార్లు ఆపరేషన్లు జరిగి ఇవన్నీ జరిగినప్పుడు సంవత్సరముల తరబడి వాటితో అనుబంధం పెనవేసుకున్నటువంటి భక్తులు లక్షలాదిగా ఉన్నారు. ఎందుకంటే ఆయన 13-14 ఏళ్ల వయసులో అరుణాచలం వచ్చేశారు. అరుణాచలంలో అలా ఉండిపోయారు, అదే ప్రదేశంలో సుమారు 80 ఏళ్ళు అక్కడే ఉన్నారు, ఎక్కడికి కదలలేదు. ఆయనతో అనుబంధం పెంచుకొని ఆ ఆత్మజ్ఞాన తత్వమును ఆయన నుంచి అందిపుచ్చుకొని సాధన చేసిన సాధకులు కూడా ఎంతోమంది ఉన్నారు. ఆయనతోనే కలిసి ఆశ్రమంలో ఉండిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, రోజు వచ్చి చూసిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆయన పడుతున్నటువంటి ఆ సర్కోమా బాధ అంటే బాధ మనకు తెలుస్తుంది, ఆయనకు ఉందో లేదో తెలియదు, నాకు లేదన్నారు ఆయన. శరీర భావంలోకి వచ్చినప్పుడు చేమ కుట్టినట్టుగా, అంటే నేను అనంత ఆత్మశక్తి భావనలో ఉన్నప్పుడు బాధ గురించి అడిగారు ఆయన్ని. అయ్యా ఇప్పుడు మీరు శరీరంతో ఉన్నారు, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడని అంటున్నారు కదా, మరి మీకు ఈ బాధ లేదా, ఈ కోస్తంటే ఈ నొప్పి, ఈ పుండు, ఇది అది పుండు పగిలి రక్తం కారిపోయేది, మరి మీకు నొప్పి లేదా, బాధ లేదా అంటే చెప్పారు ఆయన, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును అనేటువంటి ఆ ఆకాశతత్వ సర్వవ్యాపక భావనలో ఉన్నప్పుడు
శరీరం ఉన్నదని తెలుస్తుంది, దాని నొప్పి తెలుస్తుంది, చీమ కుట్టినట్టుగా ఉందని. ఎందుకు తెలియదు శరీరం ఉందని? శరీరంతోనే ఉన్నాను, తెలుస్తుంది, అదేం అబద్ధం కాదు. కానీ చీమ కుట్టినట్టుగా ఉంది, ఎందుకంటే నేను సర్వవ్యాపకుడిని, అనంతత్వాన్ని, నేను శక్తిని. ఆ స్థితిలో చీమ కుట్టినట్టుంది. నేను శరీరం అన్న భావనలోకి వచ్చినప్పుడు ఆ బాధ భరించలేనంత పర్వతము ఒలే ఉన్నది అన్నాడు. అంటే మీరందరూ ఎవరో గుర్తు చేస్తారు, ఇప్పుడు నాకు శరీరం నేను కొయ్యాలి, అది చేయాలి, ఇచ్చేయాలి, లేదా నేను ఏ ఆహారం తినడానికో శరీర భావనలోకి అప్పుడప్పుడు వస్తాను, మలమూత్ర విసర్జనకు. అప్పుడు భరించలేనంత కొండంత భారంగా, కొండంత నొప్పిగా ఉందన్నారు. అయితే నేను అనంత ఆత్మస్వరూపుణ్ణి, నిజంగా నాకు అది చెమకుట్టిన భావన, అసలు దాని స్పృహ నాకు ఉండలేదని. సర్వవ్యాపకతలోనే ఉంటున్నాను నేను, నాకు దేహ భావన కలగటం లేదు, ఊరికిన దేహం ఉందంతే. అది ఉన్ననాళ్ళు ఉంటుంది, అది పోయే టైంకి అది పోద్ది, దాంతో నాకేం పని అన్నారు ఆయన. ఎలా అన్నారంటే, అయ్యా ఈ పుండు, మీరింత మహాజ్ఞాని కదా, మన మహిమలు, మాయలు, అద్భుతాలు ఇవేగా మనకు కావాలి. మహాత్ముల దగ్గర, దేవుళ్ళ దగ్గర మన కోరికలు తీర్చుకోవటం, మహిమలు, మాయలు, అద్భుతాలు. మనుషులందరూ ఇదేగా పెట్టుకుంది, ఇంకా భక్తి అన్న, దేవుడు అన్న, ఇదే మతం అన్న. ఆయన దగ్గర కూడా అలాగే అడిగారు, అయ్యా మీ ఆ పుండుని మీరు పోవాలని సంకల్పించుకోవచ్చు కదా, అంత మహాజ్ఞాని కదా, మీ సంకల్పం వలన అది పోద్ది కదా, మీరు ఆత్మశక్తి స్వరూపులు కదా, ఎందుకంత బాధపడతాం, ఆ పుండు పోవాలని మీరే అనుకోవచ్చు కదా, మీ సంకల్పంతో తగ్గించుకోండి అని ఏడ్చారు చుట్టూ ఉన్నోళ్ళు. అంటే ఏమీ చేయలేక పాపం ప్రేమతోనే. ఆయన అన్నారు, అసలు నాకు శరీరం ఉందని, దానికి ఒక పుండు ఉందని, ఆ పుండుకు నొప్పి ఉందని, దానికి ఒక బాధ ఉందని అని మీరు అనుకుంటారు. నేను అనుకుంటే కదా, నాకు అనిపిస్తే కదా. ఒకటి. రెండోది, నాకు ఎలా ఉందో చెప్పారు ఆయన. మీ అందరూ ఆశ్రమంకి వచ్చిన ఎదురుగా హాల్లో కూర్చుంటున్నారు రోజు. అసలు ఎవరు వస్తారో తెలీదు, మీరెవరో ఎవరెవరో నాకు తెలీదు, అందరూ అన్ని రకాల వాళ్ళు వస్తారు. మిమ్మల్ని ఎవరినైనా అసలు నేను రమ్మన్నానా? ఒక్కళ్ళనన్నా. వచ్చిన వాళ్ళని ఎవరినైనా కాదు పొమ్మన్నానా? అసలు నా ప్రమేయం ఏమన్నా ఉందా? నేను ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నాను, అలాగే మీరు వచ్చి కూర్చుంటున్నారు. నన్ను ఇక్కడ కూర్చోమన్నారు ఆశ్రమం వాళ్ళు, నేను ఇక్కడ కూర్చుంటున్నా, ఇది మీ ప్లేస్, ఇక్కడ కూర్చోండి అన్నారు, ఇక్కడ కూర్చున్నా. వాళ్ళు ఇక్కడ కాదు, అక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటున్నా. ఇక ఇక్కడ పడుకోండి అన్నారు, అక్కడ పడుకుంటున్నా. అంతే. మీరు ఎలా వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారో, మిమ్మల్ని నేను ఎలా రమ్మనలేదో పొమ్మనలేదో, అలాగే నేను ఈ పుండును కూడా రమ్మనలేదు, వారే వచ్చారు. వారు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఇదిగో ఈ చేతి మీద, ఈ భుజం పైన ఎక్కి కూర్చున్నారు, మీ అందరూ అక్కడ కూర్చున్నట్టు. మిమ్మల్ని ఎలా పొమ్మనలే అని అననో, అలాగే వారు వచ్చారు, వారు వెళ్ళాలనుకుంటే వెళ్తారు, ఉండాలనుకుంటే ఉంటారు, ఉండాలనుకున్నంత కాలం ఉంటారు. నేను పొమ్మనేది ఏముంది, నేను రమ్మనలేదు కదా అన్నారు. మనుషుల్ని ఎలా నేను మిమ్మల్ని రమ్మంటలేదు, పొమ్మంటలేదు, ఆ పుండు కూడా నాకు అలాగే ఉంది, దేహం మీదకి వచ్చింది, ఇక్కడ కూర్చుంది, అది వచ్చి కూర్చుంది. అది పోవాలనుకుంటే పోద్ది, లేదా దీన్ని పట్టుకుపోవాలనుకుంటే దేహాన్నే పట్టుకుపోద్ది. అసలు నేను దేహము అనే భావనలో లేనప్పుడు, నేను అనంత ఆత్మశక్తిని అనే భావనలో లీనతలో ఉన్నప్పుడు రమ్మంటం పొమ్మంటం ఏముంది అని చెప్పారు ఆయన. ఇప్పుడు తగ్గించుకోవడం ఏంటి, మహిమలేంటి, మాయలేంటి, అద్భుతాలేంటి, అసలు ఆ సంకల్పం నాకు పుట్టాలి కదా అన్నారు ఆయన. అది ఎప్పుడు పుడుతుంది? నేను ఈ శరీరాన్ని, ఈ శరీరానికి ఓ పుండు వచ్చిందని, అది బాగా బాధిస్తుందని, ఆ బాధ నేను భరించలేకపోతున్నాను, నా వల్ల కాటం లేదని అన్నప్పుడు దాన్ని తగ్గించుకోవాలన్న సంకల్పం నాకు కలుగుద్ది. అనస్థీషియా లేకుండానే 3 సార్లు ఆపరేషన్ చేయించుకున్నారు ఆయన. కత్తులతో కోసారు, రక్తం ఏరులై పారింది, అంటే అంత ఎక్కువ రక్తం కారిందని. అప్పుడే లేని బాధ విడిగా ఎందుకుంటుంది అని చెప్పారు ఆయన. అలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి, కానీ ఇవి మనకి అద్భుతాలుగా మాట్లాడుకుంటాం. ఆ సందర్భంలో వాళ్ళందరూ ఏడుస్తూ, మీరు లేకపోతే మేము ఉండలేము, మా గతేంటి, మేము మిమ్మల్ని ఆశ్రయించుకొని ఉన్నాము, మేము ఈ ఆత్మజ్ఞాన మార్గంలో మీరు చెప్పింది నచ్చి నడుస్తున్నాము, మహానుభావ మీరు ఈ శరీర రూపంలో లేకపోతే, మీరు మరణిస్తే, మీరు శరీరం వదిలేస్తే మా పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు, అయ్యా అనంత ఆత్మశక్తి స్వరూపుణ్ణి కదా, సర్వవ్యాపకుణ్ణి నేనే కదా, ఉన్నదంతా నేనే కదా, ఉన్నవన్నీ నాలో కదా ఉంది, నేను పోవటానికి అసలు చోటు ఎక్కడుంది, స్థలం ఎక్కడుంది, ఉన్నదంతా నేనే కదా.
అన్నప్పుడు నాకు భిన్నంగా ప్రదేశమే లేదు కదా, చోటు లేదు కదా. కాబట్టి నేను ఇప్పుడు చనిపోతాను అని మీరంటే అసలు నేను పోవటానికి చోటు ఎక్కడిది? ఉన్నదంతా నేనే. ఇది ఆ సజీవత్వాన్ని నేనే, అనంతత్వాన్ని నేనే, ఆ సర్వవ్యాపకతని నేనే. నేను పోవటానికి చోటు ఎక్కడుంది అన్నారు. అంటే మీరు ఎప్పటికీ నేను ఎంత చెప్పినా మీరు శరీర భావంలోనే మాట్లాడుతున్నారు. నాకేమో శరీర భావం లేదు. ఒకసారి నేను చెప్పినటువంటి నా స్థితిలో, ఆత్మజ్ఞాన స్థితిలో, నేను అనంత ఆత్మస్వరూపుడు అన్న స్థితిలో రోజు మీకు 70-80 సంవత్సరాలు ఈ బోధలు చేశాను ఇక్కడే కూర్చొని, ఇదే ప్రదేశంలో కూర్చొని. ఆ స్థితిలో ఒకసారి ఆలోచించండి, అసలు నేను పోవటానికి చోటు ఎక్కడుంది? సర్వవ్యాపకమైన ఆకాశమును నేనే, ఆకాశ తత్వమును నేనే, అనంత ఆత్మశక్తిని నేనే, అన్నీ నాలోనే ఉన్నాయి, అన్నింటిలో నేనే ఉన్నా. నేను పోవటానికి ఇప్పుడు చోటు ఎక్కడుంది? ఆకాశం వెళ్ళటానికి ఇంకో ప్రదేశం ఎక్కడుంది? ఆకాశం ఎక్కడికి వెళ్తుంది? ఉన్నదంతా ఆకాశం అదే, స్పేస్ అదే, ఖాళీ అదే, ప్రదేశం అదే, స్థలం అదే. ఉన్న స్థలం అంతా అదే అయినప్పుడు ఆ స్థలం ఇంకో చోటుకి ఎక్కడికి వెళ్తుంది? ఉన్న ప్రదేశం అంతా అదే అయినప్పుడు అది ఇంకో చోటుకి ఎక్కడికి వెళ్తుంది? ఉన్న శక్తి అంతా అదే అయినప్పుడు అది ఇంకో చోటుకి ఎక్కడికి వెళ్తుంది? దాన్ని ఆయన చెప్పారు, నేను పోవటానికి అసలు చోటు ఎక్కడుంది అని. ఉన్నదంతా నేనే కదా, నేను పోవటానికి చోటు ఎక్కడుంది? నేను పోవటం అనే ప్రశ్నే లేదు. శరీరములు పోతే అలాగే మీరు పోవటం అనే ప్రశ్న లేదు. ఎవరు పోవటం అనే ప్రశ్నే లేదు అసలు. మీరు శరీర భావంలో పోవటం అంటున్నారు, రావటం అంటున్నారు. పోవటము రావటము అనేటువంటి క్రీడ, ఒక ఆట మీకు శరీర భావంలో కనపడుతుంది తప్ప శక్తిలో లేదు, సర్వవ్యాపకతలో లేదు. కాబట్టి నేను పోవటానికి చోటు ఎక్కడ ఉంది అన్నారు. నేను అసలు పోవటమే లేదు, నేను పోయానని మీరు దిగులు పడక్కర్లేదు. మీరు చక్కగా ఈ తత్వమును పొందొచ్చు. మీరు నేను భిన్నము కాదు, అభిన్నము. శరీరముగా భిన్నముగా కనపడొచ్చు, శక్తిగా మన అందరం ఒకటే. నేను పోవటం అనేదే లేదు, పోవటానికి అసలు చోటు లేదు. పోవటానికి చోటు ఎక్కడ ఉన్నది అన్నది ఆ సందర్భంలో. నేను పోవటానికి చోటే లేదు, ప్రదేశమే లేదు. ఎందుకని అంటే మొత్తము నేనే గనుక, ఆ ప్రదేశము నేనే గనుక, ఆ చోటు నేనే గనుక, ఆ స్థలము నేనే గనుక, ఆ శక్తి నేనే గనుక, ఆ ఆకాశము నేనే గనుక, సర్వవ్యాపకము నేనే గనుక. ఇంకా మీరు ఎన్నంటే అన్నీ నేనే గనుక, అంతా నేనే గనుక ఎక్కడికి వెళ్ళగలను? నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, ఎప్పటికే ఉంటాను. ఎప్పటికీ ఎక్కడే ఉన్నాను, ఇలాగే ఉన్నాను, ఇలాగే ఉంటాను. మీకు ఈ దేహం కనపడకపోవచ్చు. నేను ఎంత చెప్పినా మీరు జ్ఞాన దృష్టిని పెంచుకోవట్లా, దేహ దృష్టిని పెంచుకుంటున్నారు. అందుకని నేను పోతానంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఇది మనం చెప్పుకుంటున్న స్థితిలో రమణ భగవానులు ఎప్పుడు ఇక్కడ ఇలా మనతోనే ఉన్నారు. ఆయనలోనే మనం కూర్చున్నాం సర్వవ్యాపక ఆకాశ స్థితిలో శరీరపరంగా. మన శరీరంలో ఆత్మశక్తి స్థితిలో ఆయనే కూర్చొని ఉన్నారు. మనలో ఆయన ఉన్నారు, ఆయనలో మనం ఉన్నాం. రెండు కలిసి ఏకంగానే ఉంది. ఆ మనలో ఆయన ఉన్నారు, ఆయనలో మనం ఉన్నాం అన్న స్థితిని, ఆ సర్వవ్యాపక స్థితిని, ఆకాశతత్వ స్థితిని, ఆ ఉనికి స్థితిని, ఆ ఎగ్జిస్టెన్స్ స్థితిని పొందటానికే మనం ఇవన్నీ చెప్పుకుంటున్నాం. రోజు ఈ శీర్షికలు చెప్పుకునేది అందుకే. అలానే ఒక్క రమణ మహర్షిని అక్కడ పెట్టుకోబాకండి. మీరు అడిగారని నేను చెబుతున్నా. నేను ఏ ప్రత్యేకమైనటువంటి దేవుడి గురించి చెప్పను. నన్ను ఏ ప్రత్యేకమైన దేవుడికి, ఏ ప్రత్యేకమైన మతమునకు కట్టివేయకండి. అలానే నేను రమణ భగవాను అస్సలు తక్కువ చేయట్లా. ఆయన పాదధూళికి నేను సరిపోను, ఏ మహాత్ముడి పాదధూళికి నేను సరిపోను. అది ఏ మతంలో అయినా. నేను సామాన్యుణ్ణి, కానీ నేను మానవ జాతికి, మానవులకు సంబంధించిన విషయం మాట్లాడుతున్నాను. ఇది ఒక్క మానవుడికి సంబంధించిన సర్వజ్ఞత, సర్వవ్యాపకత. ఇక్కడ ఎవరికి ఇది అర్థం కాదు, ఓన్లీ మనిషికి మాత్రమే అర్థమవుతుంది. రమణ భగవానులే తన మెడలో జంధ్యం ఉంటే, నేను మళ్ళీ ఒక జాతికి చెందిన వాడిని, ఒక కులానికి చెందిన వాడిని, ఒక గోత్రానికి చెందిన వాడిని అనేటువంటి భావన నాకెందుకని దాన్ని తీసి అవతల పడేస్తారు. అంటే తీసి అవతల పడేయమని అలా చులకన మాటలు నేను అసలు మాట్లాడట్లా. అనంత ఆత్మశక్తి భావనలో భేద భావనే లేని చోట మీరు మళ్ళీ దాన్ని భేద భావనలు కల్పించుకోకుండా, మతాలు కల్పించుకోకుండా, మార్గాలు కల్పించుకోకుండా, విధానాలు కల్పించుకోకుండా, పరిమితులు కల్పించుకోకుండా. ఒకవేళ నడకకి అవసరంగా మీకు ఆత్మశక్తి అర్థం కాకపోతే పరిమితుల్లో నడవండి, గురువుతో నడవండి, దేవుడితో నడవండి, మతంతో నడవండి. కానీ
అనంతత్వాన్ని చేరుకోవడానికి ఉపయోగించుకోవాలి. పరిమితిలో ఇరుక్కుపోతే మీరు ఇంకా ఇంతకంటే మూఢత్వంలోకి వెళ్ళిపోయినట్టు. దానికంటే బెటర్ మీరు అసలు ఒక దేవుడి వైపు వెళ్లకుండా, ఒక గురువు వైపు వెళ్లకుండా, ఒక మతం వైపు వెళ్లకుండా, కేవలం మీ సంసార జీవితాన్ని, మీ కుటుంబ జీవితాన్ని ఏ దేవుడు, ఏ మతము, ఏ గురువు లేకుండా అన్ని వదిలేసి, ఏ సాధనలు లేకుండా వదిలేసి చక్కగా మంచిగా ధర్మంగా బతికితే మీరు జీవన్ముక్తులైపోతారు. ఏంటి పరిమితత్వం అనే మూఢత్వ మతంలో ఇరుక్కుపోవటం కంటే, పరిమితత్వం అనేటువంటి మూఢత్వ గురువుతో, మూఢత్వ మాతాజీలతో, మూఢత్వ సంస్థలతో, అంటే ఎవరైనా అలా మూఢంలో మిమ్మల్ని ఇరికిస్తే అందరూ అలా చేస్తున్నారని కాదు, అటువంటి వాటిలో ఇరుక్కుపోయి నా మతం గొప్పది, నా దేవుడు గొప్ప, నా మార్గం గొప్ప, నా గురువు గొప్ప, నా గ్రంథం గొప్ప అని ఘర్షణలు పడేటువంటి మూఢత్వంలోకి మీరు వెళితే, లేదా అహంకారాలు పెంచుకునేటువంటి మూఢత్వంలోకి మీరు వెళ్తే మీరు ఎప్పటికీ బయటికి రాలేనంత అజ్ఞానంలో కూరుకుపోయారు. దేవుడి పేరు మీద, మతం పేరు మీద, గురువు పేరు మీద, మాతాజీ పేరు మీద, జ్ఞాన గ్రంథం పేరు మీద. ఇక మీకు విముక్తే లేదు. మిమ్మల్ని మీరు అజ్ఞానంలో దేవుడి పేరు మీద పూర్తి చేసుకున్నారు అంతే. ఇంకా మీరు బయటికి రాలేరు. అలా కాదు, అవన్నీ మిమ్మల్ని అనంతత్వంలోకి తీసుకెళ్ళాలి. అవన్నీ మీలో ఉన్న మీ నిజతత్వాన్ని మీకు చూపించాలి. అవన్నీ శరీరపరంగా మీ చేత మంచిని, ధర్మాన్ని మాత్రమే చేయించాలి. మీకు జ్ఞానాన్ని బోధిస్తూ, జ్ఞానాన్ని అందిస్తూ మీ అనంతత్వాన్ని మీకు దరిచేర్చాలి. మీరు అనంత స్వరూపులు, అనంత ఆత్మశక్తి స్వరూపులు. మీరు, నేను అందరం శక్తిగా మనందరం ఒకటే. శక్తిగా సర్వవ్యాపకంగా ఉన్న ఇప్పుడు రమణ భగవానులని మాట్లాడాం కాబట్టి మనం రమణ భగవానుల్లో కూర్చొని, వారి ఆకాశతత్వంలోనే కూర్చొని సంచరిస్తూ మాట్లాడుకుంటున్నాం. మనం కూర్చొని ఉన్నది, మనం నుంచొని ఉన్నది, మనం మాట్లాడుకుంటూ వింటూ, మీరు ఏ స్థితుల్లో పడుకొని వింటున్నారో, కూర్చొని వింటున్నారో, నుంచొని వింటున్నారో, తిరుగుతూ వింటున్నారో, ప్రయాణిస్తూ వింటున్నారో, ఏది చేస్తున్నా మీరు ఆ రమణ ఆకాశతత్వములో ఉన్నారు. మీలో ఉన్నది ఆకాశతత్వం ఆ రమణుడే. అలా మొత్తం అది శక్తి అని చెప్పుకుందాం. ఒక రమణుడు అనే ఒక పేరుతో దాన్ని బంధించొద్దు, ఇరికించొద్దు, పరిమితత్వంలో పెట్టొద్దు, ఒక మతానికి కట్టుబడేలా చేయొద్దు, ఒక విధానానికి కట్టుబడేలా చేయొద్దు. నేర్చుకునేటప్పుడు మీరు ఆ విధానాల్లో సాగండి, కానీ అనంతత్వానికి సాగండి. అందుకే నేను ప్రత్యేకంగా ఏ దేవుడి గురించి చెప్పను, ఏ మతం గురించి చెప్పను. అక్కడ అవసరమైనప్పుడు, ఎవరైనా అడిగినప్పుడు ఆ విషయాలను వివరిస్తాను. ఒకవేళ విషయాలు వివరించాల్సి వచ్చినప్పుడు నాకు తెలిసిన ఉదాహరణలు ఉపయోగించడానికి ఏ గురువు పేరు, ఏ దేవుడి పేరు, ఏ మతం పేరు రావచ్చు తప్ప నేను మతవాదిని అసలు కాదు. నేను మానవవాదిని. అంటే నాస్తికుడిని కాదు, మానవవాదులని సంఘాలు ఉన్నాయి. మనుషులంతా ఒకటే, మనుషులందరికీ ఇది వర్తిస్తుంది. ప్రతి మనిషి అనంతాత్మస్వరూపుడనే అన్న ఎరుకను పొందేటువంటి అర్హత కలిగి ఉన్నారు, స్త్రీలైన పురుషులైన. కాబట్టి మనం మన అర్హతని, మన హక్కుని సాధించుకుంటున్నాం. ఇందులో పెద్ద విశేషమే ఉంది. మన అర్హత, హక్కు ఏంటది? మన స్వీయతను మనం తెలుసుకోవటం. శరీర స్థితిలో జీవిస్తున్నాం, నిజమే. అది ఒక పరిమితత్వం. 100 ఏళ్ళు పరిమితి. శరీరం ఉన్నంతకాలం మనసు ఉంటుంది, మనసుతో కలిసి జీవిస్తున్నాం. శరీర మనస్సుల కలయికే జీవితం సాగుద్ది. రెండు అవసరమే. అవసరాన్ని అవసరంగా వాడుకొని చక్కగా జీవించండి, అన్నీ అనుభవించండి. కానీ నేను శక్తిని, ఆకాశతత్వమును అనే భావన కూడా నువ్వు పొందాలి. ఎందుకంటే అది నీ నిజతత్వము, అది నశించని తత్వము, అది శాశ్వతత్వము, అది అనంతత్వము. అసలైన విలువైన వజ్రాన్ని వదిలేసి మిగిలిన తప్పంటలా. అంతకంటే విలువైన వజ్రం ఉంది, శాశ్వతమైంది. దాన్ని కూడా చూడు. విలువైనటువంటి, వెలకట్టలేనటువంటి లక్షల కోట్ల విలువ చేసే వజ్రాన్ని వదిలేసి ఇంట్లో దాచుకొని 100 రూపాయ కాగితాలు, 10 రూపాయ కాగితాలు, 50 రూపాయ కాగితాలు చూసుకొని మురిసిపోతూ తిరుగుతున్నావు. శరీరము, మనస్సులు నేనని. వెలకట్టలేనంత సంపద వజ్రం ఉంది అక్కడ. దాని దగ్గరికి వెళ్ళి అదే అనంతత్వము. ఆధ్యాత్మికత చెబుతుంది ఆ విషయాన్ని. నాయన శరీర భావనలో తప్పు కాదు, మనోభావనలో తప్పు కాదు, అవన్నీ తీర్చుకొని నేను శక్తిని అనేటువంటి భావనను కూడా పొందు. అది నీ హక్కు, అది నీ స్వతంత్రత, అది నీ సంపూర్ణత్వము అని చెబుతుంది అంతే. ఇది రమణ భగవానుడు ఆ సందర్భంలో ఈ మాట వాడారు. మీ శరీరం వదిలేస్తే మా గతి ఏంటని భక్తులందరూ ఏడుస్తుంటే, అసలు నేను వదిలేసి వెళ్ళటానికి చోటెక్కడదే? అనంతుణ్ణి నేనే కదా, సర్వవ్యాపకుణ్ణి నేనే కదా, ఉన్నదంతా నేనే కదా, అనంత ఆత్మశక్తి స్వరూపము నేనే కదా
అనేటువంటి పదాలను వాడారు. మళ్ళీ ఇటు నేనే కదంటే రమణుడు ఒక్కడే అనంత ఆత్మశక్తి స్వరూపుడు, మిగిలినోళ్ళు కాదని మళ్ళీ వాద ప్రతివాదనలు మొదలు పెట్టకండి. ఆయన ఎవరైనా శరీరధారులు అందరూ అనంతాత్మశక్తి స్వరూపులే. అసలు సృష్టి అంతా అనంతాత్మశక్తి స్వరూపమే. అక్కడ అది ఏకత్వం భిన్నత్వం లేదు. చెట్టు పుట్ట చేమ గుట్ట అన్నీ అయ్యే. మొత్తం ఉన్నదంతా అనంతత్వమే, ఆత్మతత్వమే. నాకు తెలిసినంత వివరించాను. ఇంకా ఒకవేళ మీకు సందేహం తీరకపోతే, అర్థం అవ్వకపోతే మళ్ళీ తప్పకుండా ఎక్కడ అర్థం అవ్వలేదు, ఏం అర్థం అవ్వలేదు అడిగే ప్రయత్నం చేయండి. నాకు తెలిస్తే తప్పకుండా విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. ఎంత విశ్లేషించినా ఎంత చెప్పినా నేను ఏ గురువుని కాదు, నేనే జ్ఞానిని కాదు, నేనే మహాత్ముడిని కాదు, నేను అతి సామాన్యుడును. ఎందుకని నా గురించి నాకు తెలియదేంటి? మీరు మాటలు విని ఊహించుకొని ఇప్పుడు ప్రపంచంలో అదే ప్రమాదం. అందరినీ గురువుని చేసేస్తున్నారు, అందరినీ మాతాజీని చేసేస్తున్నారు. ఎవరు కొంచెం ఏదన్నా దేవుడు అనగానే వాళ్ళని బయటకెళ్ళి ఆకాశంలో పెట్టి గురువుల్ని మహాత్ముల్ని చేసి పూజలు అర్చనలు మొదలెట్టేస్తున్నారు. కాదు, ఇతరులను పూజించడం, ఇతరులను అర్చించడం కాదు. నిన్ను నువ్వు నీ సంపూర్ణతని తెలుసుకోవడానికి నీకోసం నువ్వు ప్రయత్నించు. అందుకు ఇతరులను గౌరవించు అంతే. నా వరకు అయితే నేను సామాన్యుడను, అతి మామూలు మనిషిని. నాకు తల్లిదండ్రులు పెట్టిన పేరు ఉంది, ఆ పేరుతో నేను దాన్ని తెలిసిన వాళ్ళు పిలుస్తారు. మీకు అసలు నాతో అవసరత లేదు. అందుకని నా పేరుతో పని లేదు, నా ఊరితో పని లేదు, నా రూపంతో పని లేదు, నా వాక్కుతోనూ పని లేదు. ఆ శబ్దంలో ఏదో వచ్చినాయి, యూట్యూబ్లో పెట్టాం, విని హాయిగా నచ్చితే మీ జీవితంలో మీరు ఉపయోగించుకోండి. ఎందుకని ఉపయోగించుకుంటే మీరు పొందేది మిమ్మల్ని, నేను పొందేది నన్ను. ఎవరికాళ్ళు పొందేది అయినప్పుడు ఇందులో ఇంకోళ్ళతో ప్రమేయం ఏముంది, అసలు పనేముంది? కాబట్టి నేను చాలా సామాన్యుడిని. నాకు వివరణగా ఈ విషయాలు ఉరికినే అనేక పుస్తకాలు చదవటం వలన, అనేక మంది ఉపన్యాసాలు వినటం వలన ఈ మాటలు చెప్పగలిగాను తప్ప, మాటలు చెప్పగలిగిన వాళ్ళందరూ కోటలు కట్టేసినట్టు కాదు. నాకు అసలు ఆత్మానుభవమే లేదు. అసలు నేను అనుభవ జ్ఞానినే కాదు, సామాన్యుడను. నాకు కుటుంబ బాధలు ఉన్నాయి, నాకు భార్య పిల్లలు ఉన్నారు, కుటుంబ సమస్యలు ఉన్నాయి. మా ఇంట్లో అసలు రోజు ఘర్షణలు పడుతూ ఉంటాను మా భార్య పిల్లలతో. వాళ్ళు నాతో ఘర్షణలు పడుతూ ఉంటారు. ఆ ఘర్షణలు పడినప్పుడు మా వాళ్ళు చెబుతూ ఉంటారు కూడా, నువ్వు వెళ్ళి ఉపన్యాసాలు చెప్పుకో, అక్కడేదో గంటన్నర ఉపన్యాసం చెప్పినట్టు ప్రతిదీ మాకు ఉపన్యాసం లాగా చెప్పాలని ప్రయత్నించబాక, ఒక మాటలో చెప్పు చాలని. అంత సామాన్యుడిని నేను, అంత అల్పుణ్ణి నేను. రోజు మా భార్య పిల్లలతో ఏదో ఒక చిన్న చిన్న వివాదాలు వస్తూనే ఉంటాయి. కాకపోతే వివాదాలు కూడా సంతోషంగా ఉంటాయి. శరీరపరమైన కుటుంబపరమైన జీవితంలో విరహం కూడా సుఖమే కాదా అని ఎవరో పాట రాశాడు మహానుభావుడు. అలా చక్కగా ఏదో పిల్లలతో ఆడుకుంటూ పాడుకుంటూ కాసేపు విభేదించుకుంటూ కాసేపు ప్రేమించుకుంటూ కుటుంబ జీవితం అలాగే సాగుతుంది. అలా సాగుతున్న సామాన్యుని నేను. నాకు ఆత్మజ్ఞాన అనుభవం లేదు, ఆకాశతత్వ అనుభవం లేదు. కేవలం ఇదంతా కూడా చిలక పలుకుల వలె ఇతర మహాత్ముల దగ్గర నుంచి విన్నటువంటి, గ్రహించినటువంటి, చదువుకున్నటువంటి విషయాలను నాకు అర్థమైన వాటిని మీతో పంచుకుంటున్నాను అంతే. నేను ఆ స్థితిని పొందలేదు. పొందినప్పుడు నేను ఖచ్చితంగా మీ అందరికీ చెబుతాను, ఆ స్థితి నాకు అనుభవం అయింది, పొందాను అని. అందులోనూ దాచుకునేది ఏమీ లేదు. రమణ భగవాన్ చెప్పలే నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడు. ఎందుకని పొందారు కాబట్టి చెప్పారు. పొందనోడు మళ్ళీ అబద్ధం చెప్పకూడదు, చాలా తప్పది. నేను పొందలేదు, నేను చాలా సామాన్యుడిని. నా కుటుంబ జీవితంలో అతి సాధారణంగా బతుకుతున్న అందరిలానే. మా ఇంట్లో గొడవలు గోళ్ళు అన్నీ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. అందుకని సామాన్యుడిని అని చెబుతున్నాను. ఒకవేళ నేను చెప్పింది ఎవరికైనా నచ్చలేదు, ఏదో ఆయనకు తోచించి చెబుతున్నాడు, గజిబిజి గందరగోళం చేస్తున్నాడు అని అనుకుంటే, ఒకవేళ మీకు అలా అనిపిస్తే నాయన నన్ను క్షమించి వదిలేయండి, నేను సామాన్యుడిని. ఎవరో కొంతమంది మాకు అర్థమవుతుంది చెప్పండి అని అడుగుతున్నారు, ప్రశ్నలు వేస్తున్నారు, వాళ్ళకి మాత్రమే చెబుతున్నారు. మిగిలిన వాళ్ళు దయించి అసలు వినకండి. మిమ్మల్ని వినమని ఎవరు బ్రతిమలాడారు? ఎవరు బ్రతిమలాడలేదు కదా. అసలు వినకండి. మీరు అర్థమవుతున్న వాళ్ళు వినండి, అర్థమయ్యి ఆచరిస్తున్న వాళ్ళు మాత్రమే వినండి. అర్థమయ్యి ఆచరించిన వాడు వింటే జ్ఞానం వాడిని రాక్షసుణ్ణి చేస్తుంది. అర్థమయ్యి ఆచరిస్తూ మంచితనాన్ని పెంచుకుందాం, గుణమార్పు చేసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రమే వినండి. అలా కాకుండా గుణమార్పు చేసుకోకుండా వినికిడిగా వింటున్న వాళ్ళు రాక్షస ప్రవృత్తి అలవాటు చేసుకుంటారు. అహంకారం పెరుగుద్ది, నాకేదో తెలిసిపోయిందని.
పూర్వకాలంలో రాక్షసులందరూ అందరికీ జ్ఞానం ఉంది, దేవుణ్ణి దేవతలని ప్రత్యక్షం చేసుకుని వరాలు పొందిన వాళ్లే. ఇలా పురాణాలు కథలు చదువుకోండి. అయినా వాళ్ళు రాక్షసులుగా ఎందుకు మారారు? దేవుళ్ళు వరాలు ఇస్తేనే అంటే అభ్యసించని జ్ఞానం, అభ్యసించని అంటే గుణమార్పు చేసుకోనటువంటి జ్ఞాన సంపద నిన్ను వ్యతిరేక దిశలో ప్రయాణింపజేసి చెడ్డవాడిని చెడ్డదాన్ని చేస్తుంది. ప్రజల్ని మోసగించడానికి, అహంకారం పెంచుకోవటానికి, నాకు బాగా తెలుసు బోళ్ళు తెలుసని నీ ఈ గొప్పలన్నీ చెప్పుకునేటువంటి జ్ఞానాన్ని చెప్పి ఎదుటివాడిని మభ్యపెట్టడానికి ఉపయోగపడుతుంది. అందుకని అలా ఎవరు వినకండి, మిమ్మల్ని మీరు నాశనం చేసుకోకండి. గుణమార్పు చేసుకుంటున్న వాళ్ళు ఒకళ్ళైనా పర్వాలేదు, ఇద్దరైనా పర్వాలేదు, వాళ్ళు మాత్రమే వినండి. అటువంటి వాళ్ళు దయచేసి కామెంట్లు పెట్టండి. ఎందుకంటే ఎవరైనా అజ్ఞానంతో విని అహంకారం పెంచుకుంటుంటే అటువంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. అసలు ఇక్కడ విన్నవన్నీ ఎవరికో చెప్పాలని అసలు ప్రయత్నం చేయకండి, మీకు మీరు ఉపయోగించుకోండి. విన్నది విన్నట్టు ఎవరికో చెప్పాలనుకున్న ప్రతివాడు అహంకారాన్ని పెంచుకుంటున్నాడు. ఎందుకంటే తన భాషలో చెబుతాడు, తనకు తెలిసినట్టు చెబుతాడు. అలా చేయకండి. సామాన్యులమే మనందరం, మనం దాన్ని ప్రయత్నిస్తున్నాం, తెలుసుకుంటున్నాం. అది మన సంపూర్ణ తత్వమే కనుక, అది మన హక్కు కనుక తెలుసుకునే ప్రయత్నం తప్పకుండా చేద్దాం. అది మంచి మార్గంలో, ధర్మ మార్గంలో, రాక్షసులం కాకుండా, చెడుకు వెళ్లకుండా. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.